ఫిబ్రవరి 20, 2019 హైదరాబాద్. టైం 12:10. మధ్యాహ్నం. ఊరి చివర అడవి లాంటి ప్రదేశంలో ఉంది ఒక బంగళా. అది ఒక పాతకాలం నాటి బంగళా. ఎండకి ఎండి వానకి తడిచి నాచు పట్టి చూడ్డానికి దయ్యాల కొంపలా ఉంది. పట్టపగలే దాన్ని చూస్తే దడుచుకొని చస్తారు ఎవరైనా. అలాంటి ఇంటి ముందు అప్పుడే ఒక 2 వీలర్ ఆగింది. బండి ఎవరికీ కనిపించకుండా దాన్ని చెట్ల మధ్యలో దాచినట్టు పార్క్ చేసి ఆ వచ్చిన వ్యక్తి ఆ పాడుబడిన బంగళాలోనికి మెల్లిగా కొంచెం భయపడుతూ బిక్కుబిక్కుమంటూ లోపలికి ప్రవేశించగానే, చండా, లోపలికి ఎవరో వచ్చారు. వారు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. వారిని పూజ అయిపోయేంత వరకు వేచి ఉండమని చెప్పు అంటూ ఆజ్ఞాపించాడు ప్రచండ. ప్రచండ వద్ద ఎన్నో మంత్ర విద్యలను అభ్యసించిన చండ తనకి గురువైన ప్రచండకి నమ్మిన బంటు. ప్రచండ ఏ పని చెప్పినా క్షణంలో చేసేస్తాడు. అప్పుడే లోపలికి అడుగుపెట్టి లోపల జరుగుతున్న దాన్ని చూసి నోట మాట రాలేదు ఆ వ్యక్తికి. ఎదురుగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఏదో కఠోర దీక్షలాగా అగ్నిగుండం ఎదురుగా కూర్చొని ఉన్న ప్రచండ మరికొన్ని నిమిషాలలో బలి ఇవ్వడానికి అదే అగ్నిగుండానికి ఎడమవైపు గుక్కపట్టి ఏడుస్తున్న నెలల వయసు కూడా నిండని చిన్న బాబు. చూడగానే ఆ వ్యక్తికి వెన్నులో తెలియని వణుకు పుట్టింది. తన మంత్ర ఉచ్చారణ పూర్తి అయినట్టు చెండా వైపు తిరిగి చూశాడు ప్రచండ. అంతే, ఆ చూపులోనే అర్థమైనట్లు తలూపి ప్రచండాకి వినయంతో నమస్కారం చేసి ముందే పూజ జరిపించి పక్కనే పెట్టిన ఖడ్గం చేతబూని ఆ పిల్లాడి మెడపై ఒక్క వేటు. భయంతో నోట మాట కూడా రాకుండా ఒళ్ళు మొత్తం తెలియని వణుకుతో గడగడలాడుతున్న ఆ వ్యక్తి వైపు తిరిగి చూడగానే, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు అనుకున్న కార్యం అంత సులభంగా జరగదు. అది నేను జరిపించాలంటే దానికి నేను ఇంకొన్ని శక్తులు పొంది ఉండాలి. ఇప్పుడే ఆ శక్తుల్ని పొందడానికి దేవికి బలి ఇచ్చాను. ఇంకో పూజ జరిపిస్తే అదనపు శక్తులను జయించగలను. అప్పుడు మీరు ఎవరిని అయితే అంతం చెయ్యాలని నా సహాయం కోరి వచ్చావో వారిని నేను అంతం చెయ్యగలను. దానికి నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నా ద్వారా అంతం చేయాలనుకున్న వ్యక్తికి దైవ బలం తోడుగా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికే నేను అదనపు శక్తుల కోసం ఈ బలి పూజ జరిపించాను. ఇంకో పూజ జరిపిస్తే చాలు, అదనపు శక్తులు నా వశం అవుతాయి. ఈరోజు రాత్రి నేను పని మొదలు పెడతాను. మీరు ఏం చేయాలో మీకు అంతా చండా వివరిస్తాడు అంటూ నేత్రాలు మూసి అగ్నిగుండం కుడివైపు కూర్చొని మంత్రపఠనం మొదలుపెట్టాడు ప్రచండ. ఆ వచ్చిన వ్యక్తి అదంతా విని నేను వచ్చిన పని చెప్పకముందే తానే స్వయంగా గ్రహించి, నేను దేనికైతే ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చానో నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. నేను రావాల్సిన చోటకే వచ్చానా అని మనసులో అనుకొని చిన్నగా ఒకలాంటి నవ్వు నవ్వి ఆనందం మొహంతో విచ్చుకుంది. చూడండి, మీరు రావాల్సిన చోటకే వచ్చారు. మా గురువు గారికి మొత్తం అర్థమైంది.
మీరెందుకు వచ్చారో మీరు ఇక నిశ్చింతగా వెళ్ళండి. అలాగే మీరు ఏం చెయ్యాలో నేను మీకు వివరిస్తాను అంటూ ఏదో వివరించడం మొదలుపెట్టాడు. తరువాత ఆ వచ్చిన వ్యక్తి చెండా చేతిలో 500 నోట్ల కట్టలు 2 పెట్టి చెట్లు చాటున దాచిపెట్టిన తన 2 వీలర్ పైన వచ్చిన దారిలో వెళ్ళిపోయాడు. హైదరాబాద్, ఫిబ్రవరి 21, 2019. టైం 9:35 AM. హర్ష అని పిలిచింది తులసి. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ హూ అన్నాడు హర్షవర్ధన్. పూర్తి పేరు ఇదే అయినా తులసి మాత్రం ప్రేమగా హర్ష అని పిలుస్తుంది. తులసి హర్ష అని రెండవసారి గోముగా పిలిచింది తులసి. హా చెప్పు తులసి, ముందు ఆ వర్క్ ఆపేసి వినవచ్చు కదా అంది తులసి. లేదు తులసి, ఈరోజు ఆఫీసులో ప్రజెంట్ చెయ్యాలి, పర్లేదు. చెప్పు ఏంటో హర్షవర్ధన్ అన్నాడు. అది 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 ఎన్నిసార్లు చెప్తావు అది అది అని? అసలు విషయం ఏంటో చెప్పు బేబీ. హర్ష అది అది అదే ఏంటి బంగారం, కొంపతీసి అదా? అదా అంటే అని అడిగింది తులసి. అదే బంగారం, నిన్న నైట్ మన ఫస్ట్ నైట్ జరిగింది కదా, మళ్ళీ అదే కావాలా? చిచ్చి పాడు, అదే ధ్యాస నీకెప్పుడు. ఏంటో ఈ శ్రీమతి గారు, ఆడికేదో తమరికి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావే. అప్పుడే తమరికి వయసు అయిపోయిందా ఏంటి మేడం? దొంగ ఏం తెలియనట్టు. అదేం కాదు, మరి ఏంటి బంగారం? మనకు కొన్ని నెలల వరకు పిల్లలు వద్దు హర్ష, ప్లీజ్. ఓకే బంగారం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే పిల్లల్ని కద్దాం అని అన్నాడు హర్ష. వెంటనే ఒప్పుకున్నాడు అని తులసి అనుకోలేదు. నిజమా? థ్యాంక్ యూ డియర్ శ్రీవారు. కానీ అంటూ మొహం మార్చుకొని అన్నాడు హర్షవర్ధన్. ఏంటి హర్ష, ఏంటి చెప్పు. అదేం లేదు బంగారం, నువ్వేమీ అనుకోకపోతే చెప్పు అంటున్నాను కదా హర్ష. కానీ ఏంటి? కొంతకాలం పిల్లలు వద్దు అన్నావు కదా, ఓకే. కానీ అబ్బా, నీ కాని స్టోరీ ఆపి ముందు చెప్పు హర్ష, నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. అదేం లేదు తులసి, పిల్లలు వద్దు అన్నావు కానీ రోజు ఫస్ట్ నైట్ మాత్రం జరగాలి, ఓకేనా అంటూ నవ్వందుకున్నాడు. హహహా. హర్ష నిన్ను ఆగు హర్ష, నువ్వు నాకు దొరకాలి, తమరికి ఉంటుంది, లేకపోతే నన్నే ఆట పట్టిస్తావా అంటూ బుంగమూతి పెట్టుకుంది. అలా బుంగమూతి పెట్టుకుంటే అచ్చం కోతిలా ఉన్నావు బంగారం అన్నాడు హర్ష. నన్నే కోతి అంటావా? ఈసారి నిజంగా అనిగాను అంటూ అటువైపు తిరిగింది తులసి. సరే, టైం అవుతుంది, మరి నేను ఆఫీస్కి వెళ్ళి రానా అని అడిగాడు హర్షవర్ధన్. తులసి నుండి ఏం సమాధానం వినకపోయేసరికి తనే అర్థం చేసుకున్నాడు తన ముద్దుల పిల్ల అలిగింది అని. వెంటనే ల్యాప్టాప్ పక్కన పెట్టేసి, ఏంటో డార్లింగ్ అలిగావా అని అడిగాడు. నేను అలిగితే అయ్యగారికి ఏం పాపం, తమరికి చాలా వర్క్ ఉంటుంది కదా, చేసుకోండి అని మొహం అటు వైపు తిప్పి. అప్పుడు హర్ష, అయ్యో నా ముద్దుల పెళ్ళానివి, నువ్వు అలిగితే ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా బేబీ అంటూ తన సుందరమైన తన బుగ్గపై సున్నితంగా ఒక ముద్దు పెడుతూ అన్నాడు. నిజమా అంది తులసి. అదే మరి, నిజం చెప్తే నమ్మరుగా రానివారు అన్నాడు తను కూడా అలిగినట్టు మొహం పెడుతూ. అప్పుడు తులసి మెల్లగా వచ్చి హర్షని తన కౌగిలిలో బంధిస్తూ సారీ డియర్ అని అంది. సారీ చెప్పడం అలా కాదు బంగారం అన్నాడు హర్ష తులసితో. అవునా, మరి ఎలానో చూపించండి అంటూ కావాలనే. అప్పుడు హర్ష, నేనా ఎలా చేస్తానో చూపిస్తాను ఆగు బేబీ అంటూ తులసిని వెనకన నిల్చొని తన కుడి చేతిని ఆమె కుడి చేతిని
మెత్తని నడుం మీద తను ఉంచగానే తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుంది. తర్వాత అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. అదే చూపిస్తున్న బంగారం అంటూ తులసి తనకి ఎనుమ వైపు కొంచెం తిప్పి తన తలని కొంచెం ముందుకు వంచి తన బుగ్గపై ముద్దు పెడుతూ తనని మెల్లగా తన వైపు తిప్పుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ గట్టిగా తన కౌగిలిలో బంధిస్తూ అలా ఇద్దరు అలా తమని తాము మర్చిపోయారు. ప్రేమించుకుంటున్న ఆ కొత్త పెళ్ళి అయిన జంట. టైం 10:25 AM. ఓకే తులసి డార్లింగ్, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను అంటూ తనని కిస్ చేస్తూ హర్ష గుర్తుందిగా అని అడిగింది తులసి. రేపు ఎల్లుండి 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి మనం కలిసి బయటకు వెళ్తున్నాం. అంతకన్నా ముందు ఈరోజు ఈవినింగ్ త్వరగా రావాలి, అంతేగా? గుర్తుంది బంగారం, ఎర్లీ మార్నింగ్ నుండి చెప్తున్నావు, ఏం మర్చిపోలేదు తల్లి. వెరీ గుడ్, అలా వినాలి భార్య చెప్తే. ఓకే మేడం, తమరు ఆజ్ఞాపించారు కదా, శిరసా వహిస్తాను మేడం గారు. మార్నింగ్ నుండి చూస్తున్నా, ఆ లెఫ్ట్ సైడ్ వాల్ ఫోటో తగిలించింది తమరేనా అంటూ తులసిని అడిగాడు. ఏ ఫోటో హర్ష అంటూ ఎడమవైపు తల తిప్పి చూసింది. సడన్గా వెంటనే తన బుగ్గలపైన మళ్ళీ ఒక కిస్ చేసి పరిగెడుతూ కార్ వద్దకు వెళ్ళిపోయాడు హర్ష. నిన్ను అంటూ చెయ్యి లేపి మొట్టికాయ వేయడానికి, కానీ అప్పటికే హర్ష కారెక్కేశాడు. చిలిపి అంటూ డోర్ క్లోజ్ చేస్తుండగా గమనించింది. తులసి సరిగ్గా గుమ్మం పైన ఎర్ర రంగు, నలుపు రంగులతో కొంచెంగా అల్లబడి ఉన్న ఒక చేతికి కట్టుకునే అంత సైజులో ఉన్న చిన్న తాడు. అది చూడ్డానికి చిన్న దారం, కానీ 2 భయంకరమైన ఆత్మలు అందులో ప్రవేశపెట్టాయి అని పాపం తులసికి తెలియదు. కేవలం ఒక అల్లిన దారంలాగే అనుకొని కిందకు వంగి దాన్ని చేతిలోకి తీసుకున్న మరుక్షణం ఇంట్లోకి ఒక్కసారిగా గాలి రివ్వున దూసుకువచ్చి తులసికి ఎవరో వికారంగా నవ్వినట్లు, దగ్గరలోనే ఎవరో బాగా రోదిస్తున్నట్లు అనిపించింది. కానీ అదేం పట్టకుండా దాన్ని తీసుకొని డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళింది తులసి. అంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో ఎవరబ్బా కుంపదీసి ఈయనే మళ్ళీ రాలేదు కదా, ఏమో వచ్చినా వచ్చేస్తాడు, ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఒక కిస్ చేసి వెళ్ళడానికి అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా హర్షవర్ధన్ వాళ్ళ అంకుల్ గారి కూతురు జాన్విత. వాళ్ళు కూడా ఉండేది ఆ కాలనీలోనే, కానీ ఒక 3 అపార్ట్మెంట్స్ దూరం. లోపలికి రా జాన్వి అంటూ ఆహ్వానించింది. డోర్ క్లోజ్ చేసింది. బావగారు ఎక్కడా, ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అడిగింది జాన్వి. అవునరా, ఇప్పుడే ఆయన వెళ్ళి నువ్వు వచ్చావు అంది తులసి. వంట చేశారా? టిఫిన్ ఏం చేశారు ఈరోజు అంటూ కాసేపు అవి ఇవి మాట్లాడాక, అవును, ఆ చేతిలో ఏంటి దారం భలే ఉంది అంటూ దాన్ని తీసుకొని చూసింది. అలా పట్టుకోగానే ఒక్కసారి జాన్వికి ఏదో మైకం కమ్మినట్టయింది. ఆమె చెవిలో అంటూ రోదంగా అరిచినట్టు ఆ దారం ఇవ్వు అంటూ జాన్వి చెంపపై చెల్లుమని ఎవరో కొట్టినట్టు అనిపించింది. వెంటనే ఆ దారాన్ని తులసికి ఇచ్చేసింది జాన్వి. దాన్నే పరీక్షగా చూస్తుంది తులసి. ఏంటక్క, నచ్చిందా? కాదురా, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని చూస్తున్నా. ఇందాక డోర్ క్లోజ్ చేసేటప్పుడు గుమ్మం పైన పడేసి ఉంది, చూడ్డానికి బాగుంది కదా అని నేనే తెచ్చాను అంది తులసి. సరే,
నీకు ఎలాగూ నచ్చింది కదా. లాస్ట్ టైం నీకు ఫ్రెండ్షిప్ డేకి నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం మిస్ అయిందిగా. ఇదే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకొని కట్టేస్తాను, ఓ పని అయిపోతుంది అని అంది జాన్వి. వద్దురా, అలా ఏది పడితే అది నా చేతికి. ఇలాంటి దారాలు తావీదులు అవి చూస్తే మీ బావగారు నన్ను కోప్పడతారు. వద్దులే అని అంది తులసి. నో కట్టాల్సిందే. నేను కడుతుంటే తప్పించుకుంటావా అంటూ కట్టడానికి ప్రయత్నం చేస్తుంది జాన్వి. ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి తులసి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కానీ బయట ఎవరూ కనిపించలేదు. ఇదేంటి, బయట ఎవరూ లేరు, మరి కాలింగ్ బెల్ ఎవరు కొట్టారు అంటూ ఆలోచిస్తూ డోర్ క్లోజ్ చేసింది తులసి. అలా 2 అడుగులు వేసేసరికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. మళ్ళీ తలుపు తెరిచిన తులసి ఆశ్చర్యానికి గురైంది. బయట ఎవరూ లేరు, మరి కాలింగ్ బెల్ ఎలా మోగుతుంది అని ఆలోచిస్తున్న తులసిని చూసి జాన్వి, దానికే ఎందుకు కంగారు పడతావు తులసి? ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్న మంచి ఫ్రెండ్స్. లక్కీగా తన బావతో తులసికి పెళ్ళయింది. అందుకనే జాన్వి తులసి నీ వరుసతో పిలవదు, పేరుతోనే పిలుస్తుంది. అలా అలవాటైంది. ఇంతకుముందు నేను కూడా కాలింగ్ బెల్ స్విచ్ నొక్కితే మోగలేదు. 4-5 సార్లు ట్రై చేశాను. బహుశా స్విచ్ ప్రాబ్లం అనుకుంటా. అవునా, నేనెప్పుడు గమనించలేదు జాన్వి అంది. అంతలోనే డోర్ను గట్టిగా బాదినట్టు సౌండ్. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్ళీ దన్ 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 అంటూ తలుపులను బాదుతున్నారు ఎవరో. కంగారుగా ఇద్దరికి ఒకరి మొహం ఒకరు చూసుకొని టెన్షన్ పడుతూ వెళ్ళి డోర్ పక్కన నిల్చొని ఉండగా మళ్ళీ అదే సౌండ్. ఒకేసారి తలుపు తెరవడంతో మళ్ళీ కొట్టబోతున్న ఆ వ్యక్తి చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఈ ఫైల్ని హర్షవర్ధన్ గారు ఇంట్లో ఇవ్వమన్నారు మేడం. దానికి తలుపులు అంతలా బాధాలా అని చటుక్కున అంది జాన్వి. సారీ మేడం, కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాను. ఎంతకు తలుపు తీయకపోయేసరికి అలా డోర్ కొట్టాను. నేను అర్జెంటుగా కాచిగూడ వెళ్ళి అక్కడి బ్రాంచ్లో ఇంకో ఫైల్ కలెక్ట్ చేసుకోవాలి, టైం అవుతుంది, అందుకే అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. ఇట్స్ ఓకే, పర్వాలేదు అండి, థ్యాంక్ యూ అంటూ అతను వెనుగు తిరగగానే డోర్ క్లోజ్ చేసింది తులసి. ఇంతలో తులసి ఫోన్ మోగడంతో మీ బావగారు అంది తులసి జాన్వితో. మీరు మాట్లాడుకోండి బాబు, మధ్యలో నేనెందుకు అంటూ నేనిక వెళ్ళొస్తాను అంటూ లేచింది జాన్వి. అప్పుడేనా, కాసేపు ఉండి వెళ్ళు జాన్వి. అమ్మతో చెప్పకుండానే వచ్చాను, మళ్ళీ తను కంగారు పడుతుంది, మళ్ళీ వస్తానులే. పక్కనేగా అంటూ జాన్వి వెళ్ళిపోయింది. హలో హర్ష. హర్ష, ఇంట్లో అస్సలు సిగ్నల్ ఉండడం లేదు. హలో హలో చెప్పు. లేదండి, జాన్వి వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఏదో ఫైల్ పంపించారు కదా. తీసుకున్నా హర్ష. కాలింగ్ బెల్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్కోసారి దానికి అంతటా అదే మోగుతుంది, ఇంకోసారి మోగడం లేదంట. ఆ ఫైల్ తెచ్చిన అతను తలుపులు బాధేసరికి నాకు కూడా తెలియలేదు. నో ప్రాబ్లం బేబీ, తర్వాత మనిషిని పంపిస్తాను. ఇంకా చెప్పాలి, ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది డియర్ అంది తులసి. అవునా, అంత భయం ఉంటే నేను ఈవినింగ్ త్వరగా వస్తాను కదా, అప్పుడు భయపడి నన్ను అల్లుకుపో, భయం అదే పోతుంది. ఎప్పుడు చూడు నీకు అదే ధ్యాసన. మరి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఇంకేం పని ఉంటుంది చెప్పు బేబీ. అందుకేనా నన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయావు? అది కాదు బేబీ, అర్జెంటుగా ఫినిష్ చేయవలసిన వర్క్ ఉంది. ఈరోజు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానుగా. రేపు ఎల్లుండు లీవ్ పెట్టి ఇక మనకి విరామం ఉండదిక. అవును చూస్తాగా అంటూ సిగ్గుపడింది తులసి. అయితే రెడీగా ఉండు బేబీ చూడ్డానికి. ఫోన్ కట్ చేస్తాక లేస్తూ పక్కన ఉన్న తాడును మర్చిపోయి
తన పనిలో నిమగ్నమైపోతుంది తులసి. ఇంతగా ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమగా ఇష్టంగా బతుకుతున్నారు. కానీ వాళ్లకు తెలియదు ఏం జరగబోతుందో. నిన్న రాత్రి వారి ఇంటి ముందు జరిగిన సంఘటన వారికే కాదు, ఆ కాలనీలో ఉండే వాళ్లకు కూడా ఎవ్వరికీ తెలియదు, ఒక్కరికి తప్ప. వాళ్ళకి తెలియదు ఏం జరగబోతుందో. నిన్న రాత్రి వారి ఇంటి ముందు జరిగిన సంఘటన వారికే కాదు, ఆ కాలనీలో ఉండే వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు, ఒక్కరికి తప్ప. హర్షవర్ధన్ వాళ్ళ బాస్ పిలిచేసరికి రెండవ పిలుపుకి తల తిప్పి చూశాడు. పిలిచిన తన బాస్ కేసి సార్ కమింగ్ అంటూ హడావిడిగా తన చైర్లో నుండి లేచి వెళ్ళాడు తన బాస్ వద్దకి. ఏంటి హర్ష, ఎప్పుడు ఒక్కసారి పిలిస్తే చాలు పరిగెత్తుకు వచ్చేవాడి, మొదటిసారి ఈరోజు రెండవ పిలుపుకి తల తిప్పి చూశావు? టీంకి హెడ్వి నువ్వే, అలా పరధ్యానంగా ఉంటే ఎలా అని అడిగాడు హర్ష వాళ్ళ బాస్. కొత్తగా పెళ్లి జరిగింది కదా, అందుకే అని పని పక్కన పెట్టి డ్రీమ్స్లో తేలుతున్నట్టు ఉన్నాడు సార్. మొత్తం అవే ఆలోచనలు. ఎప్పుడెప్పుడా ఇంటికి వెళ్ళాలని ఉంది హర్షవర్ధన్ గారికి అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన బాస్ పిఏ పావని. ఈ మధ్యలో హర్ష వాళ్ళ కంపెనీ కొత్తగా దక్కిన టెండర్ని ఇచ్చిన టైంలో పూర్తి చేసిన హర్షకి అందిన పొగడ్తలు, బాస్ నుండి అందుకున్న కొత్త కారు, 3 నెలల జీతం బోనస్, ఇవన్నీ చూసిన పావనికి అప్పటి నుండి హర్షవర్ధన్ చూసినప్పుడల్లా దేంట్లో ఒకదాంట్లో ఇరికించాలని చాలాసార్లు ట్రై చేసిన పావనిని చూసి చెప్తా ఆగవే నీ పని అంటూ మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి హర్ష నిజమా అని అడిగాడు బాస్. నిజమే సార్, లవ్ మ్యారేజ్. వారి ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే వారం క్రితం సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. హడావిడి చేసుకోవడం వల్ల ఎవరిని పిలవలేదు సార్ అని అన్నాడు హర్ష. ఎంత గుళ్ళో చేసుకుంటే మాత్రం మేమంతా లేమనుకున్నావా హర్ష? ఒక మాట అయినా చెప్పితే మేమందరం దగ్గరుండి జరిపించేవాళ్ళం కదా. ఎంతైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు హర్ష. మాతో కనీసం ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. ఇట్స్ ఆల్ రైట్, ఎలాగో చేస్తున్నావు కదా, జరిగిందేదో జరిగిపోయింది. మన స్టాఫ్ అందరి పార్టీ అయినా ఇవ్వు, నేను కూడా వస్తానంటూ బాస్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న పావనితో చూడగానే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నీలాంటిదే పని పాట లేనిదని ఎందుకు పెడతారో తెలియకుండా ఎదవ కమెంట్స్ పెట్టిందంట అని పావనితో అన్నాడు హర్షవర్ధన్. అన్నట్టు పావని, నీ అసలు పేరేమిటి? సోషల్ మీడియాలో రోజుకొక పేరు మారుస్తావు అని అడిగాడు హర్షవర్ధన్. నా ఇష్టం, నేను చెప్పను అంది పావని. మాకు చెప్పకున్నా కొంపలే మునిగిపోవు, కనీసం నీ మొగుడికైనా తెలుసా లేదా అనేది మా డౌట్ అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్ సత్తి ఫక్కున నవ్వాడు. ఇంతకు ముందు సత్తి చెప్పిన పని సరిగా చేయడం లేదని బాస్తో బాగా తిట్టించింది. అప్పటి నుండి పావని అంటే అందరిలాగే సత్తికి కూడా చిరాకు. అది చూసి పావనికి కోపం తారస్థాయికి చేరింది. సత్తి పైన కానీ నిన్ను తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఇందిరా పార్కుకు వెళ్ళిన విషయం నిన్న ఆ చుట్టుపక్కలే ఉంటున్న సత్తిగాడు చూశాడు. ఇప్పుడు వాడిపైన అంటే నేను శివరాం కలిసి తిరుగుతున్నామని ఆఫీస్ మొత్తం తెలియడానికి నిమిషం పట్టదు సత్తిగాడికి. ఈ విషయం బాస్కు తెలిస్తే జాబ్లో నుండి తీసేసినా ఆశ్చర్యం లేదు. పైగా ఆ శివరాం గాడు అసలే పెద్ద వెధవగాడు. నువ్వు తెలిసేలా చేశావు అని నన్ను తిట్టాడు.
ఇప్పుడు ఇదంతా అవసరమా అని పావని తనకు తానే ఆలోచిస్తుంది. కానీ సార్, పావనికి ఉన్న బ్రెయిన్ ఎవరికి ఉండదు సార్ అని హర్షతో అన్నాడు సత్తి. ఏమంత చిన్నగా ఉంటుందా అని అన్నాడు హర్ష. నవ్వు ఆపుకోలేకపోయాడు సత్తి. ఒరేయ్ సత్తి, నీకొకటి చెప్పాలా? ఏంటి సార్ అది? నువ్వు బ్రెయిన్ అంటే గుర్తుకు వచ్చింది. వెనుకటికి పావని లాంటిదే ఒక పోస్ట్కి కమెంట్ పెట్టి నాకు రీప్లై ఎందుకు చేస్తున్నావు అని అడిగిందంట. హహహా. సార్ సార్, మీరు అన్నీ చెప్పారు, నేను కూడా ఒకటి చెప్తాను సార్. చెప్పురా సత్తి, దానికి అడగాల? థ్యాంక్ యూ సార్. వెనకటికి పావని మేడం లాంటిదే పని పాట లేక అడ్డగోలుగా తనేం పెడుతుందో తనకే తెలియకుండా పోస్టులకు కుప్పలు కుప్పలుగా కమెంట్స్ పెట్టేసి నాతో ఆర్గ్యూ చేయకు అందంట. హహహా. ఇంకొకటి, మేడం లాంటిదే ఫేస్బుక్ నాది, ఇందులో నువ్వెందుకు పోస్ట్ పెడుతున్నావని ఒకరికి అడిగిందంట. మరి ఆ అబ్బాయి ఏమన్నాడు? ఫేస్బుక్ ఏం నీది కాదు, జోకర్బర్గ్ది కాదు, జుకర్బర్గ్ది అన్నట. హహహా. సత్తికి నవ్వు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. రే సత్తిగా, నువ్వు చెప్పింది పంచ్ కాదురా, ఫ్యాక్ట్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్ అన్నాడు సత్తి. పదరా సత్తి, మనం వెళ్ళిపోవడం మంచిది. ఈ పాడు లోకంలో కొందరు ఇలానే ఉంటారు. అలాంటి వారిని మనం పట్టించుకుంటే మిగతా వారు కూడా మనల్ని అలాగే చూస్తారు. పద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పావనికి అర్థం కావాల్సింది అయింది, అలాగే ఇంకో వ్యక్తికి కూడా. వెళ్ళి తన సీట్లో కూర్చొని తన భార్య తులసి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఫిబ్రవరి 19, 2019. టైం 11:01 ఉదయం. అది ఒక బాగా పేరు మోసిన కాలేజ్. అక్కడే 4 స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉన్నావు మామా అంటూ మిగతా 3 రామ్జీని అడిగారు. బాగానే ఉన్నాను ఫ్రెండ్స్, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాంరా, కానీ నీ విషయంలో అలా జరిగినందుకు కొంచెం బాధగా ఉంది అంటూ సానుభూతిగా అన్నారు. కానీ లోపల రామ్జీ గారు ఎంతో పెద్ద విధవనో అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేయడం, ఏడిపించడం లాంటివి చేసి చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కానీ డైరెక్ట్గా అంటే బాగుండదని అదంతా లోపల పెట్టుకొని పైకి మాత్రం ఇలా సానుభూతిగా మాట్లాడడం వారికి అలవాటే. అలాంటి ఎదవలతో అలానే మాట్లాడాలి, ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. అవునురా, తులసి ఈరోజు కాలేజీకి రాలేదా అని అడిగాడు రామ్జీ. నీకు తెలీదు కదూ, ఇకపై తను కాలేజీకి రాదు. ఎందుకని? తనకు పెళ్ళి అయిపోయింది. ఆ హర్షతో కలిసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది. ఇక తనపై జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండరా అంటూ చెప్పబోయారు రామ్జీ ఫ్రెండ్స్. కానీ రామ్జీ అవేం పట్టించుకోకుండా, నన్ను కాదని ఆ హర్షగాడిని నేను జైల్లో ఉండగా పెళ్లి చేసుకుంటుందా, దాని అంతు చూస్తాను అంటూ వెంటనే లేచి నిల్చున్నాడు. ఒరేయ్ మాము, లాస్ట్ టైం ఆ తులసి జోలికి వెళ్ళినందుకే కదా ఆ హర్షగాడు నిన్ను కాలేజీలో అందరి ముందు కొట్టి నిన్ను పోలీసులకు పట్టించాడు. ఇప్పుడు మళ్ళీ అవసరమంటావా అని ఆ 3 ఒకడన్నాడు. అదేం వినపడకుండా, వారి ఇద్దరి పని ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు అంటుంటే వెంటనే అక్కడి నుండి బయటకొచ్చి ఎక్కడికో తన బైక్పై వెళ్ళిపోయాడు. అవునురా, వీడిని చూస్తే 40 ఏళ్ళుంటాయి, ఇంకా ఈ కాలేజ్ ఏంట్రా వీడికి అని ఒకడు అడగగా, కాలేజీ లెక్చరర్స్ వీడి మామయ్య ఒకడు ఇక్కడే ఉంటే అమ్మాయిలు వెంట పడడానికి వీలుకుంటుందని వాడి మామయ్యని ప్రిన్సిపల్ని చంపుతానని బెదిరించి ఇందులో జాయిన్ అయ్యాడు. మన కాలేజ్ కర్మకాలి అని అన్నాడు ఇంకోగాడు.
అయినా 40 ఏళ్ళు పెట్టుకొని 26 ఏళ్ళ తులసిని పెళ్లి చేసుకోవాలని వీడి ప్లాన్. కానీ ఆల్రెడీ తులసి హర్షని లవ్ చేస్తుందని తెలుసుకొని ఇద్దరిని వీడగట్టడం కోసం చాలాసార్లు ట్రై చేశాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు వారికి మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అని చూడాలి అన్నాడు ముగ్గురిలో ఇంకొకడు. వాడికంత సీన్ లేదురా బాబు అని ఇంకొకడు అన్నాడు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి బయలుదేరాడు హర్ష. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంటికెళ్ళేసరికి రాత్రి 11:35 అవుతుంది. పాపం ఈరోజు త్వరగా రమ్మని మరీ నా బంగారం. కానీ ఆ ఎదవ ట్రాఫిక్ వల్ల చుట్టూరా తిరిగి రావడానికి ఇంత టైం అయింది. ఇప్పుడు తను ఏ మూడ్లో ఉందో ఏంటో అని గొనుక్కుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. మళ్ళీ నొక్కాడు, మళ్ళీ నొక్కాడు. ఆ సౌండ్ కూడా వినబడుతుంది, కానీ తలుపు తెరవడం లేదేంటి? ఎప్పుడు ఇలా జరగలేదు. ఒక్కొక్కసారి త్వరగా వస్తానని చెప్పి వర్క్ బిజీ వల్ల రాలేకపోయిన సందర్భాలలో కూడా ఎప్పుడు ఇలా తలుపు తెరవకుండా ఉండేది కాదు తులసి. నేను వచ్చినట్టు తన కార్ సౌండ్ విని నేను కాలింగ్ బెల్ స్విచ్ నొక్కడానికి ముందే వచ్చి తలుపు తెరిచేది తులసి. ఈరోజు ఇన్నిసార్లు కాలింగ్ బెల్ మోగడం కూడా నాకు కూడా వినిపిస్తుంది, కానీ తలుపు కొట్టినా తీయడం లేదెందుకు? అప్పుడు వెంటనే ఒకటి గుర్తొచ్చింది హర్షకి. ఆ డోర్కి ఇంకో డూప్లికేట్ కీ తన బ్యాగులో ఉంటుందని అప్పుడు గుర్తుకు వచ్చి బ్యాగులో వెతికితే దొరికింది. త్వరగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. అదేంటి, ఇప్పటి వరకు కాలింగ్ బెల్ మోగింది కదా, నేను కూడా విన్నాను, కానీ లోపలికి వచ్చి చూస్తే పవర్ లేనట్టు ఉంది అని ఆలోచిస్తున్నాడు. తులసి అని పిలిచాడు హర్ష. తులసి ఎక్కడున్నావు? నిన్నే. తులసి ఎక్కడున్నావు? కాలనీలో కరెంటు ఉంది, మన ఇంట్లోనే లేదు. నన్ను భయపెట్టడానికి నువ్వే కావాలని చేశావు కదా దొంగ, నాకు తెలుసు అంటూ బెడ్రూమ్ వైపు నడవసాగాడు మెట్లెక్కుతూ. మొబైల్ టార్చ్ వేసుకొని బెడ్రూమ్లోకి వచ్చాడు, కానీ అక్కడ తులసి లేదు. హర్షలో కంగారు మొదలైంది. అప్పటికే కింద కూడా వెతికాడు, కానీ ఎక్కడా లేదు తులసి. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఇప్పుడెలా? ఏమైంది తను అసలు అంటూ తనలో తానే కంగారు పడుతూ ఆలోచిస్తుండగా పక్కన ఉన్న మరో రూమ్లో నుండి హర్ష రా, ఈ రూములోనే నీకోసం ఎప్పటినుండో నిరీక్షిస్తున్నా, రా హర్ష రా, లోపలికి రా అంటూ భయంకరమైన అరుపుతో కూడిన మాటలు ఆ ఇల్లు మొత్తం ప్రతిధ్వనిస్తుంది. హర్ష ముఖంలో భయం చోటు చేసుకుంది. వాళ్ళు మొత్తం తడిచిపోయింది. ఎవరు నువ్వు? తులసి ఎక్కడ? ఆ రూమ్ ముందు నిల్చుని అడుగుతున్నాడు. లోపలికి రా హర్ష, నేనెవరో నీకే తెలుస్తుంది, రా హర్ష, భయపడకు, నీకు నేనున్నాను. మళ్ళీ మెల్లగా రా 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 అంటూ ఒకేసారి చెవులు పగిలిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అదిలిపోయేలా రారా రారా అంటూ ఒక అరుపు రాగానే ఒక్కసారిగా హర్ష గుండె ఆగినంత పనైంది. అతడికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నిలువెల్లా తడిసిపోయాడు. వస్తావా రావా అంటూ గట్టిగా గాలి పీలుస్తూ ఒకటే రోద. హర్ష భయపడుకుంటూనే రూమ్ లోపలికి వెళ్ళాడు. వచ్చావా హర్ష అంటూ హహహా
హహహా, హహహా అంటూ గట్టిగా నవ్వడం మొదలెట్టగానే, హర్ష కూర్చో డియర్, ఎందుకంత భయపడుతున్నావు? చెప్పు, నేను ఇక్కడే ఉన్నాను కదా డియర్ హర్ష అంటూ బెడ్ పైన పడుకొని ఎవరో మాట్లాడుతున్నారు. మొబైల్ లైట్ వేసి బెడ్ పైన చూసి హర్షకి ఇంకా భయం పెరగడం స్టార్ట్ అయింది. మీద దుప్పటి కప్పుకొని కూర్చున్న ఆకారం స్పష్టంగా కనబడుతుంది. ఎవరు నువ్వు? నా భార్య తులసి ఎక్కడుంది? అసలు నీకు ఏం కావాలో చెప్పు. నాకు నువ్వే కావాలి హర్ష. హర్ష, నిన్ను బావా అని పిలవవచ్చా? హర్ష, చెప్పు హర్ష. హర్ష, చెప్పు. ముందు నువ్వు ఎవరో చెప్పు. ఇంకా నన్ను గుర్తుపట్టడం లేదా హర్ష? అయినా నన్నేం గుర్తుపడతావులే, నువ్వు నన్ను ఎప్పుడో మర్చిపోయావు కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఎలా ఉందంటే దయ్యాల వికృత చేష్టలు, వికృత నవ్వులు అన్నీ కలిపితే అంతే వికృతంగా ఏడవడం విన్న హర్ష ఆ రోదనని వినలేక గట్టిగా చెవులు మూసుకున్నాడు. కానీ ఆ వికృతమైన ఏడుపును మాత్రం తన చెవుల్లో మారుమోగిపోయింది. కానీ చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ఆగడం లేదు. ఒకేసారి ఆ గదిలోని కటిక చీకటికి కటిక నిశ్శబ్దం అలుముకుంది. ఎంత నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం అమ్మ మోడుగులా ఉంది. అది ఇంతసేపు ఆ అరుపులతో పోగిపోయింది. అప్పుడు తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న ఈ రూమును అన్నట్లు హర్షకి ఏం అర్థం కావడం లేదు. అంతే సైలెంట్గా బెడ్ మీద దుప్పటి కప్పుకొని కూర్చున్న ఆకారం మీది నుండి మెల్లిమెల్లిగా ఆ దుప్పటి జారిపోసాగింది. హర్షకి ఎవరో తెలుసుకుందామని ఆతృతగా ఉన్నా, కానీ ఏం జరుగుతుందో అని చాలా వరకు అతని బాడీలో పార్ట్స్ వణకడం మొదలయ్యాయి. ఒక్కో సెకండు ఒక్కో రోజులా అనిపిస్తుంది హర్షకి. అప్పటి వరకు మెల్లగా జారుతున్న దుప్పటి 2 సెకండ్స్లోనే 1000 వీణలు ఒకేసారి మోగుతున్నట్టు భయంకరమైన శబ్దం చేస్తూ ఒక్కసారిగా జారి బెడ్ మీద నుండి పడిన క్షణం మళ్ళీ ఒకేసారి నిశ్శబ్దం అలుముకుంది. నల్లటి చీర కట్టుకొని మోకాళ్ళ పైన తలవాల్చి అటు తిరిగి కూర్చున్న ఒక యువతి. ఆమె నల్లటి కురులు నల్లటి రాత్రిని చిక్కని చీకటిగా మలుస్తున్నాయి. మొహం కనబడటం లేదు. కానీ ఆ హర్ష ఆమె వైపు మొబైల్ టార్చ్ వేసి అలాగే చూస్తున్నాడు. చుట్టంతా ఎంతో నిశ్శబ్దం. అంటే హర్ష మొత్తం తడిసిపోయి ఆ స్వేదం చుక్కలు కింద పడుతుంటే ఆ సౌండ్కే చెవులు పగిలేలా ఉంది. ఒక రకమైన నిశ్శబ్దంలో అది తట్టుకోలేకపోతున్న హర్ష మెల్లిగా అడిగాడు, ఎవరు నువ్వు? అప్పటి వరకు అలుముకున్న నిశ్శబ్దం బద్దలు కొడుతూ, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా హర్ష అని ఒక విధమైన గొంతులో గరగరమంటూ భయంకరమైన కోపంతో అడిగినట్టు ఉంది గొంతు. లేదు, నేను గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరో చెప్పు. చెప్పడం ఎందుకు హర్ష? నన్ను చూశాకైనా గుర్తుపడతావేమో చూద్దామని. చూస్తావా? నన్ను చూస్తావా అని విక్రకంగా నవ్వుతూ అడిగింది. హర్ష ఏం సమాధానం చెప్పలేక అలాగే నిల్చుండి పోయాడు. అయితే చూడు అని భయంకరంగా ఒక అరపు బయటకి విసిరినట్టు విసిరి ఒక్కసారిగా తన బాడీ అలాగే అటువైపు కూర్చొని ఉంది. కానీ తల ఒకటి మాత్రం హర్ష వైపు దానంతటా అదే ఒక్కసారిగా తిరిగింది. ఆ వికృతమైన ఆకారం మంటల్లో సగం కాలిపోయి
వాచిన ముఖం, నోట్లో నుండి కారుతున్న ఎర్రటి నెత్తురు, అగ్నికి ఆహుతి అయినట్టు కళ్ళు లేకుండా విషం చిమ్ముతున్న నోటితో కనిపించిన ఆ ఆకారాన్ని చూసిన హర్ష ఒక్కసారిగా గుండె పగిలినట్టు పెట్టిన ఆ గావు కేక ఆ ఇంటిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లలోకి వినిపించింది. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్లో పెంచుకునే కుక్కలు, రోడ్డు పైన తిరిగే కుక్కలు అన్నీ ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూసి మొరగడం మొదలుపెట్టాయి అదే పనిగా. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనకి నాతో సంబంధం ఏమిటి? అయినా నా భార్య తులసి ఏది? అవి తప్ప హర్ష మెదడులో ఇంకో ఆలోచన లేదు. అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉండగా అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం విన్నాడు హర్ష. అంతే, ఒక్కసారిగా ఆ వికృతమైన ఆకారం, మంటలో సగం కాలిపోయిన వాచిన ముఖం, నోట్లో నుండి కారుతున్న ఎర్రటి నెత్తురు, అగ్నికి ఆహుతి అయినట్టు కళ్ళు లేకుండా విషం చిమ్ముతున్న నోటితో కనిపించిన ఆ ఆకారాన్ని చూసిన హర్ష ఒక్కసారిగా గుండె పగిలినట్టు పెట్టిన ఆ గావు కేక ఆ ఇంటిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంట్లలోకి వినిపించింది. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్లో పెంచుకునే కుక్కలు, రోడ్లపైకి వచ్చి తిరిగే కుక్కలు అన్నీ ఒక్కసారిగా ఇంటి వైపు చూసి మొరగడం మొదలుపెట్టాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనకి నాతో సంబంధం ఏమిటి? అయినా నా భార్య తులసి ఏది? అవి తప్ప హర్ష మెదడులో ఇంకో ఆలోచన లేదు. అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉండగా అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. అది హర్ష విన్నాడు. అంతే, ఒక్కసారిగా. ఫిబ్రవరి 19, 2019 హైదరాబాద్ ప్రగతి నగర్ కాలనీ. హర్ష తులసి నివసిస్తున్న కాలనీ. టైం 11:50 PM. అది అర్ధరాత్రి, నిశిరాత్రి. ఆ టైంలో వీస్తున్న చల్లగాలికి ఎవరైనా వనకాల్సిందే. అక్కడక్కడ మేఘాలు అలుముకున్నాయి. చుట్టూ అంతా కటిక చీకటి. ఆ టైంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆ కాలనీలోకి నడుచుకుంటూ వస్తున్నాడు. చూడడానికి మాసిపోయిన గడ్డం, మురికిగా ఉన్న వస్త్రాలు. అతన్ని చూస్తే ఎవరైనా పిచ్చివాడేమో అని అనుకుంటారు. కానీ అతను పిచ్చివాడు మాత్రం కాదు. అతను కళ్ళలో భయం కానీ బెరుకు కానీ లేవు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నా నిశ్శబ్దంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అతన్ని గమనించిన ఒక కుక్క అలజడిగా అరవడం మొదలుపెట్టింది. అరుస్తూ అరుస్తూ ఉంది, కానీ అతని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం భయపడుతుంది. అతను మాత్రం కనీసం దాని వంక కూడా చూడకుండా, నడవడం ఆపకుండా అలాగే వెళ్తూ 2 సెకన్లు కళ్ళు మూసుకొని ఏదో తలుచుకొని ఇందాక నిర్విరామంగా అరుస్తున్న కుక్క వైపుకు అలా తిరిగి చూశాడు. అప్పటి వరకు అతని దగ్గరికి రావడానికి భయపడుతూ అరిచిన ఆ కుక్క అరుపు వినిపించలేదు. ఆ కుక్క కనిపించలేదు. అది చచ్చిపడి దాని కళేబరం కూడా మిగలకుండా మాయమైందని అతనికి మాత్రమే తెలుసు. అతను అలాగే నడుచుకుంటూ ముందుకు వచ్చి అతనికి కుడివైపు ఉన్న ఒక ఇంటి ముందు ఆగి 2 నిమిషాలు ఆ ఇంటి వైపు చూసి వెంటనే తన ఎడమ కాలుని లేపి కుడికాలి మోకాలిపై నిలిపి
ఒక ఒంటి కాలిపై నిల్చొని ఏవో మంత్ర ఉచ్చారణ చేస్తూ అతని పెదవులు కదులుతున్న సమయంలో భయం గొలిపే గొంతుతో అతని వెనుకాల నుండి అంటూ వేలాకోలంగా నవ్వుతున్న శబ్దం. అదే సమయంలో అతనికి 2 అడుగుల ముందు నుండి మానవుడు ఎవరైనా వింటే అక్కడే కపాలం పలిపోయేలా వినిపిస్తున్న అదో రకమైన భయంతో భీతి కొలిపే రోదన. కానీ అతడు అవేమీ పట్టించుకోకుండా అలాగే ఒంటి కాలిపై నిల్చొని 2 చేతుల్లో కపాలాన్ని పట్టి కళ్ళు మూసుకొని మంత్రోచ్చరణ కొనసాగిస్తున్నాడు. మంత్రోచ్చరణకు ఆపలేదు, కళ్ళు తెరవలేదు. ఒకవేళ ఆ రెండిట్లో ఏది చేసినా అతని వెనుకాల ముందు ఉన్న ఆ భయంకరమైన పిశాచులకు తన మీద పడి తన రక్తం తాగి అప్పటికీ చాలక అతని శరీరంలో ఉన్న ఒక్కో అవయవం కూడా మిగలదని అతనికి బాగా తెలుసు. ఎందుకంటే ఆకలితో విలవిలలాడుతున్న భయంకరమైన ఆత్మలను నిద్ర నుండి మేల్కొల్పినందుకు వాటికి రక్తార్పణ చెయ్యాలి. కాబట్టి ఈ సమయంలో అవి భయంకరమైన క్రోధంతో విలవిలలాడిపోతున్నాయి. కాబట్టి ముందు వాటికి నైవేద్యమైన సమర్పించాలి, లేకుంటే అవి ఇంకా రెచ్చిపోతాయి. అందుకే ముందుగా వాటిని శాంతపరిచి తను ఎందుకోసమైతే వాటిని నిద్రలేపాడో ఆ కార్యం సజావుగా సాగేలా అతను నిర్వహించుకోవాలని అతని ప్రయత్నం మధ్యలో వాటికి అనుగుణంగా నడుచుకోవాలని, వాటికి కోపం తెప్పించకూడదు. అతను తన ఎడమ కాలి చేతి బొటనవేలితో మధ్య వేలిను పొడుచుకొని తను ముందుగా 2 చుక్కలు అదే చేతిని వెనకకి మలిచి వెనక 2 చుక్కల రక్తం మాత్రమే పడేటట్టు చేశాడు. కానీ ఆ 2 చుక్కల రక్తం కింద పడకుండానే ఆ 2 భయంకరమైన ఆత్మలు వాటిని నాలుకతో తుడిచేసుకుని తాగేశాయి. ఇప్పుడు వాటికి నైవేద్యం అందింది. అయినా ఇప్పుడు కూడా అతను కళ్ళు తెరవకూడదు. మంత్ర ఉచ్చారణ పూర్తిగా జరగవలసిందే. అంతకన్నా ముందు ఒక్క క్షణం ముందు అటు ఇటు అయినా సరే వాటికి అతను ఒక్క పీస్ మిగలకుండా ఆహారం అవ్వాల్సిందే. అలా 3 నిమిషాల పాటు సాగిన అతని మంత్ర ఉచ్చారణ ముగిసి కళ్ళు తెరవకుండానే అతని కుడికాలు మోకాలు మీద ఉన్న అతని ఎడమకాలు తీసి కింద పెట్టగానే అతని పాదం భూమికి తాకిన క్షణం అతని నేత్రాలు తెరుచుకోవడం ఏకకాలంలో జరిగాయి. ఆ టైంలో నిశిరాత్రి భయానక వాతావరణంలో నిశ్శబ్ద యుద్ధంలా మారుమోగిపోయింది. ఎక్కడి నుండో మోగాలు త్రాడుతో కట్టి బలంగా లాగుతున్నట్లు అమాంతం ఆ ప్రదేశం అంతా ఆవరించాయి. ఒక్కసారిగా చుట్టంతా చీకటి మింగేసినట్టు గాఢాంధకారం అలుముకుంది. అక్కడక్కడ ఉన్న స్ట్రీట్ లైట్ల వెలుగు కూడా ఈ చిక్కని చీకట్లో మాయమవసాగింది. అదే సమయంలో ఇంతకుముందు ఉన్న తన మంత్ర ఉచ్చారణలో ఉండగా తన ముందు వికృతంగా ఏడ్చిన ఆత్మ ఇప్పుడు వేలాకోలంగా నవ్వుతూ ఒకేసారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే సమయంలో వెనకాల వేలాకోలంగా అదో రకంగా నవ్విన ఆత్మ ఇప్పుడు వికృతంగా ఏడుస్తూ మొదటి ఆత్మ కూడా గాల్లోకి ఎగిరి మొదటి ఆత్మలో కలిసిపోయింది. అలా 2 కలవగానే అతని కళ్ళలో ఎర్రని చీరలు కనిపిస్తుండగా అతని ముఖంలో వికృతానందం కనిపిస్తుంది. భైరవ తంత్రం అని వశం అయిపోయింది.
ఇప్పుడు ఆ రెండు ఆత్మలు కలిసిన అతి భయంకరమైన ప్రేతాత్మ అది. ఆ ప్రేతాత్మ ఇప్పుడు అతని ఆధీనంలో ఉంది. అలా రెండు ఆత్మలు కలిసిన ప్రేతాత్మ ఆకాశంలోకి ఎగురుతూ అప్పటి వరకు ఆ ప్రదేశంలో ఆవరించిన దట్టమైన నల్లటి మేఘాలలోకి దూసుకుపోయి 4 క్షణాల తరువాత 1000 టన్నుల బరువున్న గ్రానైట్ రాయి 100 అంతస్తులున్న ఒక భవనం మీద నుండి వదిలేస్తే ఎంత వేగంగా అది భూమిని తాకుతుందో రెండు భయంకరమైన ఆత్మలు కలిసి అతి భయంకరమైన ప్రేతాత్మగా మారి అంతే వేగంతో అతని మీదకు దూసుకొస్తుంది. ఒక్కో క్షణంలో అతన్ని తాకుతుంది. అతను ఒకేసారి దిక్కులన్నీ విరిగి పడేలా అఘోరా అని వెంటనే కళ్ళు మూసుకొని శూన్యంలో ఆ ప్రేతాత్మని చూస్తూ ఏదో అతని పెదవులపై ఉచ్చరించడం. ఆ ప్రేతాత్మ అతని కుడి చేతి చూపుడు వేలిపైన ప్రత్యక్షం అయిన నలుపు ఎరుపు రంగులో అల్లబడి ఉన్న ఒక దారంలోకి దూసుకుపోయి బంధించిన వాటిలాగా ఆ ప్రేతాత్మ ఆ దారంలో ఆగిపోయింది. దాన్ని అలాగే ఉంచి ఏదో మంత్రాలు జపిస్తూ అప్పటి వరకు ఏ ఇంటి ముందు అయితే నిల్చొని ఇదంతా నిర్వహించాడో ఆ ఇంటి మీదకి చూపిస్తూ వదిలేసిన మరుక్షణం కళ్ళలో నిప్పులు చిమ్ముతూ ఒక గద్దలా మారి ఆ ఇంటిపైకి ఎగురుతూ వెళ్ళి ఆ ఇంటి ముందు ఉన్న తలుపుల ముందు దారంగా మారి పడిపోయింది. అతను వచ్చిన మొదలు ఆ రెండు ఆత్మలు కలిసి ప్రేతాత్మగా మారి ఆ దారంలో బంధించి ఆ దారాన్ని గ్రద్ద రూపంలో ఆ ఇంటిలోకి పంపించిన వరకు ఆ ఇంటికి పక్కన ఉండే ఇంకో ఇంటిపై నుండి ఒకరు, ఆ కాలనీలో అతనికి కొంచెం దూరంలో ఉన్న ఓ చెట్టు చాటు నుండి ఒకరు మొత్తం 4 కళ్ళు గమనించాయి అనే విషయం అతను గమనించలేదు అన్నట్లుగా ఒక చిరునవ్వు నవ్వి వచ్చిన పని సఫలం అయిందన్న సంతృప్తితో వచ్చిన దారిలోనే అతను వేగంగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇదంతా గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంతోషంగా, ఇంకొకరు భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ తమని అతడు గమనించలేదు అని ఊపిరి పీలుస్తూ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి ఈ ఇద్దరు తనని ముందు నుండి గమనిస్తున్నారని తను గమనించిన విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం విన్నాడు హర్ష. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది హర్షకి. ఏమన్నావు? భయంగానే అడిగాడు హర్ష. అదే హర్ష, నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. ఈసారి నిజంగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి హర్షకి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను నీతో పాటు తీసుకెళ్లడం ఏమిటి? అసలు నా తులసి ఎక్కడుంది? ఏం చేశావు నా తులసిని చెప్పు అని అడిగాడు హర్ష. అని నవ్వి, హర్ష నీకు తులసి కావాలా? కానీ అది రాదు, ఎప్పటికీ తిరిగి రాదు హర్ష. దాన్ని మనకంటే దూరంగా పంపే ప్రయత్నం అప్పుడే చేశాను. అందుకే నువ్వు నాతో పాటు రా, నిన్ను నేను తీసుకువెళ్తాను. మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం హర్ష. ఆ మాటలలో తులసి ఎప్పటికీ రాదు అనే మాట విన్న హర్ష ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు. అప్పటి వరకు చేతిలో పట్టుకున్న మొబైల్ ఫోన్ అలాగే కింద పడిపోయింది. ఏం చేశావు నా తులసిని? చెప్పు అంటూ దీనంగా అడుగుతున్నాడు. చెప్పు, అసలు నువ్వు ఎవరు? మా మీద ఎందుకు నీకు ఇంత పగ? మేమేం పాపం చేశాం? మాకే ఇలా ఎందుకు జరుగుతుంది దేవుడా అంటూ కళ్ళ నిండా నీళ్లతో కింద పడిపోయి ఏడుస్తున్నాడు హర్ష. హర్ష
ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు హర్ష? అది పోతే నేనున్నాను కదా. మనం ఇద్దరికి మధ్యలో ఎవరొచ్చినా చంపేస్తాను అంది కోపంగా. అంతే, నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను పద హర్ష. మనమిద్దరం కలిసి ఈ లోకాలకు దూరంగా, నాకు నువ్వు, నీకు నేను, అంతే, ఎవరు ఉండరు మన మధ్యలో. మనం సంతోషంగా బ్రతుకుదాం హర్ష. నాతో పాటు రా హర్ష అంటూ బ్రతిమాలిన అన్నట్టు పిలుస్తుంది హర్షని. కానీ హర్ష ఉలుకు పలుకు లేకుండా అలాగే శూన్యంలోకి చూస్తూ ఒక ట్రాన్స్లోకి ఉండిపోయాడు. పద హర్ష, వెళ్ళి బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసేయి. అలా చేస్తే నువ్వు కూడా నాతో పాటే రావచ్చు. ఎంచక్కా ఇద్దరం కలిసి ఉండొచ్చు. హర్ష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆలోచిస్తున్నాడు. తన మనసులో మొత్తం తులసి గురించి ఆలోచనలే. ఏమైందిరా? నాకు మాత్రమేం తెలుసు, చూడాలి అంటూ తన పల్సర్ 150 2007 మోడల్ బండిని రోడ్డున పక్కన పెట్టి ఏమైంది అని చేస్తున్నాడు హర్ష. అలా చూస్తే ఏం వస్తుందిరా? 2007 మోడల్ UG3 మోడల్ ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. తర్వాత UG4, UG5, ఇప్పుడు BS4 మోడల్ కూడాను వచ్చింది. కానీ నువ్వు ఇంకా ఎప్పుడో తీసుకున్న మోడల్నే వాడుతున్నా. బండిని మార్చురా బాబు అన్నాడు నాని. ఏంటిరా నువ్వు అనేది? నా ఝాన్సీని అమ్మమంటావా? చిరుకోపంతో నాని వంక చూశాడు. ఇన్ని సంవత్సరాలుగా నన్ను అక్కడికి ఇక్కడికే కాకుండా నేను ఎక్కడికంటే అక్కడికి నన్ను సకలంలో చేర్చి దాన్ని కొన్న పుణ్యానికి ఇంకా నా రుణం తీర్చుకుంటున్న నా గారాల ఝాన్సీని అమ్మేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా అని నానితో అన్నాడు హర్ష. ఝాన్సీ నీ బండి పేరు కదా బాబు. యా, నిన్న పావని అన్నావు. నా బండి నా ఇష్టం, నేను ఎన్ని పేర్లైనా పెట్టుకుంటా, నీకెందుకురా బుజ్జి? అడిగినందుకు మన్నించండి స్వామి. దయచేసి నా పేరు నాని నుండి బుజ్జిగా మార్చకు. కాకుంటే నీ బండికి రోజుకో పేరు పెట్టి పిలుచుకో. ఇంకోసారి అడగను. అది అలా రా దారికి. ఇంత ప్రేమను వలకపోస్తున్నావు నీ ఝాన్సీ మీద. ఎప్పుడో ఏదో ఒక రోజు అది నీ మాట వినకుండా ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తావురా బాబు? ఏం చేస్తాను? ఏ పాటుకు ఆ పాటు పీకేది పాత సామానుకు అమ్మేస్తాను. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ ముందు పెట్రోల్ అయినా ఉందా లేదా చూడు బాబు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా ఝాన్సీ కడుపు నిండా పెట్రోల్ ఉంటుంది 24 గంటలు తెలుసా? అంటూ చూస్తే పెట్రోల్ అయిపోయిందని తెలుస్తుంది హర్షకి. ఇప్పుడు ఇంత బిల్డప్ ఇచ్చి పెట్రోల్ అయిపోయిందని వీడికి చెప్తే ఏం లేదు ఇంకా అని ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. వాళ్ళొచ్చిన దారిలోనే బస్టాప్ ఉంది. అది కొంచెం దాటి ముందుకు వచ్చారంతే. అరే మామూలు ఫుల్ ట్యాంక్ రా. స్పార్క్ ప్లగ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూడాలి. నాకేమో తెలీదు. పక్కనే మెకానిక్ ఉంటాడు. నువ్వు బండి వద్ద ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెనుకకు వెళ్ళి అప్పుడే వెళ్ళాల్సిన బస్ కూడా బస్టాప్లో ఆగింది. అమ్మయ్య అంటూ పరిగెత్తుతూ వెళ్ళి బస్ ఎక్కాడు హర్ష. బస్సు ముందుకు కదిలి ఇంతకు ముందు బైక్ ఆగిన ప్లేస్ వరకు రాగానే తల కిటికీ నుండి బయట పెట్టి, అరే మామా, సారీరా, బండిలో పెట్రోల్ లేదు, నువ్వు బండిని తీసుకొని కాలేజీకి వచ్చేయి అంటూ నాని కళ్ళలో చూడకుండా చెప్పి తల లోపల పెట్టాడు హర్ష. ఇలా చేస్తావా? నిన్ను వచ్చాక చెప్తాను, ఆగు నీ పని అంటూ చేసేదేమీ లేక పెట్రోల్ పాయింట్ వద్దకు బయలుదేరాడు నాని. హర్ష అలా కావాలని చేయలేదు. ఎందుకు చేశాడో నాని కలిశాక ఎలాగో చెప్తాడు కదా, అప్పుడు విందాం. బస్సులో తల తిప్పి చూశాడు హర్ష. అంత లైటింగ్లో కూడా 1000
ఎల్ఈడి బల్బులు ఒకేసారి వెలిగినట్టు ఆకాశంలో మిలమిలా మెరిసే చుక్కల మధ్యలో మెరిసిపోతున్న చందమామలా కనిపించింది ఆ అమ్మాయి. అలాగే చూస్తున్నాడు తన వంక. అదే టైంలో ఆ అమ్మాయి క్యాజువల్గా హర్ష వంక కూడా చూడగానే హర్ష వెంటనే హాయ్ అంటూ చెయ్యి ఊపాడు ఆ అమ్మాయి వంక చూస్తూ. వాడెవడో నన్ను చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపుతున్నాడే అంది ఆ అమ్మాయి పక్కన ఉన్న తన ఫ్రెండ్ రమ్యకి చెప్తూ. ఎవడేవాడు అంటూ రమ్య కూడా చూసింది హర్ష వంక. అప్పుడు హర్ష రమ్య వంక చూసి కూడా హాయ్ అంటూ మళ్ళీ చెయ్యి ఊపాడు. వీడంటే నాకు కూడా చెయ్యి ఊపుతున్నాడు, రాను రాను అందరూ ఇలాగే తయారవుతున్నారు అంటూ అటువైపు తిరిగారు ఇద్దరు. ఇంతలో కాలేజ్ రావడంతో రమ్య ఆ అమ్మాయి బస్సులో నుండి దిగి చూసేసరికి హర్ష కూడా అక్కడే దిగడం గమనించి వీడు మనల్నే ఫాలో చేస్తూ వస్తున్నాడే అంటూ అమ్మాయి అంది రమ్యతో. అవును నిజమేనే, వాడు మన వైపే వస్తున్నాడు, దగ్గరకు రానివ్వు, వాడి సంగతి చెప్తా అనుకుంది. అలా ఉండగానే హర్ష వాళ్ళని సమీపిస్తూ ఉండగా దగ్గరగా వచ్చేశాడు అంటూ చూస్తూ ఉండగానే హర్ష వాళ్ళ ముందు నుండే వాళ్ళను పట్టించుకోకుండా కాలేజీ లోపలికి వెళ్ళిపోయాడు. దెబ్బకి షాక్ కొట్టినట్లయింది ఆ ఇద్దరికి. వీడేంటి మనల్ని ఫాలో చేస్తున్నాడు అనుకుంటే బస్సులో హాయ్ చెప్పి ఇక్కడేమో మనము ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు అంటూ ఒకరి మొగారు ఒకరు చూసుకొని కాలేజ్ లోపలికి వెళ్ళేసరికి స్టూడెంట్ అందరూ గుంపులు గుంపులుగా బయట వరండాలో నిల్చొని బిల్డింగ్ పైకి చూస్తూ వద్దు వద్దు అంటూ అరుస్తున్నారు. అవునండి, ఒక అమ్మాయి కాలేజ్ బిల్డింగ్ పైకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హర్ష ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కీర్తి కాదు, కీర్తి ప్రసాద్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఇంతలా అంటే ఒకరికి విడిచి మరొకరు ఒక్కరోజు కూడా చూసుకోకుండా ఉండలేరు, ఒకరోజు ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు. అలాంటిది కీర్తి ఏంటి ఇలా? అసలు ప్రసాద్ ఎక్కడున్నాడు? కొంపతీసి ప్రసాద్ ఏమైనా మోసం చేశాడని సూసైడ్ చేసుకుంటుందా ఏంటి? అసలు అర్థం కావడం లేదు. హర్ష ఇంకా లేట్ చేయకుండా హర్ష ఆలోచించాడు ఎలా తనని రక్షించడమని. అప్పుడే తట్టింది తన బుర్రాకి ఒక ఐడియా. చుట్టుపక్కల అంతా ఒకసారి గమనించాడు. కాలేజ్ ముందు నుండి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కీర్తి వెంటనే పైనుండి దూకేస్తుంది. ఇప్పుడు ఎలా కాపాడాలి అని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు హర్ష. ఆమెను ఏ విధంగా కాపాడాలని హర్ష ఆలోచిస్తూ ఉండగా చుట్టుపక్కల అంతా ఒకసారి గమనించాడు. కాలేజ్ ముందు నుండి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కీర్తి గమనించి వెంటనే పైనుండి దూకేస్తుంది. ఇప్పుడు ఎలా? కాలేజ్ వెనుక నుండి కాలేజ్ పైకి వెళ్ళడానికి దారుంది. ఇంకా టైం వేస్ట్ చేయలేదు హర్ష. వెంటనే స్టూడెంట్స్ని పక్కకి జరుపుతూ అందరికంటే ముందు వెళ్ళి నిల్చొని కీర్తికి వినిపించేలా గట్టిగా, కీర్తి, ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యింది, తను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు, నిన్ను వెంటనే చూడాలంటున్నాడు, వెంటనే కిందికి రా, హాస్పిటల్కి వెళ్దాం, త్వరగా రా అని అరుస్తూ ఉన్నాడు. అదేంటి, కాలేజీ వెనుక నుండి కదా హర్ష వెళ్ళి రక్షిస్తాను అని అనుకున్నాం, అందుకేగా బిల్డింగ్ పైకి వెళ్ళడానికి ఉన్న దారులన్నీ గమనించాడు హర్ష. మళ్ళీ హాస్పిటల్ స్టోరీ చెప్పాడేంటి అని అనుకుంటున్నారు కదా మీరందరూ. అలా వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇలా హాస్పిటల్ స్టోరీ చెప్పాడు. కీర్తి కంగారు పడుతూ ఆలోచిస్తుంది. ఏంటి కీర్తి, నిజమా కాదా అని ఆలోచిస్తున్నావా? అబద్ధమైతే నువ్వు మళ్ళీ చావడానికి ఛాన్స్ ఉంది. కానీ నువ్వు ఇప్పుడు నమ్మకపోతే అక్కడ ప్రసాద్ ప్రాణం పోతే వాడికి ఒక్క ఛాన్స్ కూడా లేదు. నువ్వు మళ్ళీ చావడానికి చూడడానికి ఒక్క ఛాన్స్ అయినా ఉంటుందా? ఉండదా? ఆలోచించుకో.
నువ్విక్కడే ఉండు, నీ ఇష్టం, మేం వెళ్తున్నాం అని అక్కడి నుండి వెనక్కు తిరిగాడు హర్ష. వెంటనే కీర్తి, హర్ష ఆగు, నేను కూడా వస్తాను, నా ప్రసాద్ ని నేను వెంటనే చూడాలి అంటూ పరుగు పరుగున కిందకు వచ్చింది. అప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ టెన్షన్తో, చచ్చిపోయాను, కాలేజీ రీఓపెనింగ్ అయ్యి 4 రోజులవుతుంది, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కాలేజీకి ఇప్పుడుండే అడ్మిషన్స్ కూడా రావు, సమయానికి హర్ష వచ్చి ఎలాగోలా కాపాడాడు అని మనసులో అనుకుని, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కాలేజ్ పైకి వెళ్ళడానికి ఉన్న తలుపులు మూసి తాళం వేస్తే సరి అనుకుని వెంటనే ఆ పని చేయమని వాచ్మెన్ రంగయ్యకి చెప్పాడు. కీర్తి కిందకి దిగి వచ్చి, ఏమైంది హర్ష, నా ప్రసాద్కి ఏమైంది చెప్పు, ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడు, చెప్పు హర్ష చెప్పు ప్లీజ్ అంటూ బోరున విలపిస్తుంది. అది చూసి ప్రసాద్ని అంతలా ప్రేమిస్తుందా, ఎవరో తెలియని ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ప్రాణం ఇచ్చేవారు కూడా ఉన్నారా, ఇంకా ఈ లోకంలో తను ప్రేమించిన వ్యక్తి బాధపడితే తట్టుకోలేరు, ఆ శక్తి ఒక ప్రేమకే ఉంది, అలాంటి ప్రేమను పూర్తిగా వివరించడం ఎవ్వరి వల్ల కూడా కాదు. ప్రేమ అంటే చెప్పలేని అనుభూతి, ప్రేమ అంటే ఒకరిపై ఒకరు పెట్టుకున్న నమ్మకం, ప్రేమ అంటే ఇద్దరు ఒకటేనని చెప్పే బంధం, ప్రేమ అంటే ఒకరికి ఒకరు సర్వస్వం, ప్రేమ అంటే సరిగా గుర్తుకు రావడం లేదు. అంత అనుభవం అయితే నాకు లేదు, బికాజ్ ఇంకా నేను లవ్లో పడలేదు బాబు, నేను అందుకే కథలోకి వెళ్దాం పదండి. ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు హర్ష. కానీ ఇంతలోనే కీర్తి ఏడుపు గుర్తుకు వచ్చి కీర్తి అడిగింది, హర్ష చెప్పు ప్రసాద్ ఎక్కడా అంటూ ఏడుస్తూ. అదిగో అంటూ అప్పుడే గేట్ నుండి కాలేజీ లోపలికి వస్తున్న ప్రసాద్ వైపు చూపించాడు హర్ష. ప్రసాద్కి ఏం కాలేదు, బానే ఉన్నాడు కదా, మరి హర్ష ఏంటి ప్రసాద్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు. అటు హర్ష వైపు తిరిగింది. హర్ష ఏం మాట్లాడకుండా ప్రసాద్ వచ్చే వరకు అలానే చూస్తూ, ప్రసాద్ సరిగ్గా వాళ్ళ వద్దకి వచ్చాక అప్పుడు అడిగాడు కీర్తిని, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసాద్ ఆ మాట విని కీర్తి వంక చూస్తూ, ఏంటి సూసైడ్ చేసుకోవాలనుకున్నావా, ఎందుకు కీర్తి అని అడిగాడు ప్రసాద్ కూడా కంగారుగా. కీర్తి ఏడుస్తూ, ప్రసాద్ వల్లే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా, ఎందుకంటే నిన్న నేను కాల్ చేసి సినిమాకి వెళ్దామని అడిగాడు, కానీ ప్రసాద్ నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాడు. కానీ నేను నా ఫ్రెండ్తో కలిసి మూవీకి వెళ్తుంటే అప్పుడు ప్రసాద్ ఎవరో ఒక అమ్మాయితో బైక్ పైన వెళ్తున్నాడు. అప్పుడు నన్ను గమనించాడు, కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. నేను చూశాను ఆ అమ్మాయితో ప్రసాద్ తిరగడం అంటూ ఇంకా ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రసాద్, నిన్న బైక్ పైన నేను తీసుకెళ్ళింది మా అక్కను, అది తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, అప్పుడు మా అక్క ఉండగా నేను బైక్ ఆపి నీతో మాట్లాడితే తను ఏమనుకుంటుంది, అందుకే వెళ్ళిపోయాను. తర్వాత నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నువ్వే చేస్తావనుకొని ఎదురు చూశాను, కానీ నువ్వు చేయలేదు. మెసేజ్ పెట్టాను కానీ రీప్లై ఇవ్వవు అన్నాడు ప్రసాద్. 5 సార్లు కాల్ చేశావు, ఒక 10 మెసేజ్లు పెట్టావు, నేను రెస్పాండ్ కాకపోతే మళ్ళీ చేయవా, నువ్వు మళ్ళీ చేస్తావని నేను ఎదురు చూశాను, కానీ నువ్వు ఇప్పటి వరకు కూడా చేయలేదు. అప్పుడు హర్ష అన్నాడు, మీకు మీ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, కానీ అదొక్కటే ఉంటే సరిపోదు కీర్తి, దానితో పాటు ముందు ఉండాల్సింది నమ్మకం. అది లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కానీ అది నిజమైన ప్రేమగా అనిపించదు. నిన్న ప్రసాద్ వాళ్ళ అక్క రావడం నిజం, నేను కూడా కలిశాను వారింట్లో నిన్న, కానీ నువ్వు బయట చూసి ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఆలోచించావు, కానీ ఆ అమ్మాయి ఎవరు ఏంటో అని ఆలోచించలేదు. ప్రసాద్, నువ్వు 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు, కానీ నీకు తనపైన నమ్మకం లేకుండా పోయింది. అదే ఉంటే నిన్న చూశాక అలా థింక్ చేయవు కీర్తి. తను కాల్ చేస్తాడని నువ్వు కాల్ చేస్తావని తను
ఇద్దరూ ఇలానే ఆలోచించారు. కానీ ఇద్దరిలో నేను కూడా చేస్తాను అని ఇద్దరు అనిపించలేదు. దాన్నే ఈగో అంటారు. దాన్ని చూపించకుండా ఒకరిపై ఒకరు నమ్మకం చూపించుకుంటే మీ వద్ద ప్రేమ ఉండేది. అయినా ఇప్పుడు లేదని చెప్పడం లేదు. ఇందాక ప్రసాద్కి యాక్సిడెంట్ జరిగింది అనగానే కిందకు వచ్చావు. అది ప్రేమ అంటే. ఒకరోజు నీకు ఒంట్లో బాలేదని తెలిసిన రోజు వీడు చాలా ఫీల్ అయ్యి బాధపడ్డాడు. చూడు, అది ప్రేమంటే. కానీ మధ్యలో ఈగో ఉండి నమ్మకం లేక దూరమయ్యేదే ప్రేమ. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మనుషుల మధ్య ఈగో చిన్న గుమ్మం లాంటిది. ఎవరో ఒకరు తల వంచుకుంటేనే అవతలి వారిని చేరుకుంటారు. 5 days బ్యాక్ ఎక్కడో చదివినట్టు గుర్తు, కథలో సీన్లో సెట్ అయింది కదా అని వాడా. వాళ్ళకి జ్ఞానోదయం అయింది. వాళ్ళు అనుకుంటూ ఒకరినొకరు సారీ చెప్పుకొని ఇప్పుడే మూవీకి వెళ్దాం పద అంటూ కీర్తిని తీసుకొని వెళ్ళిపోయాడు ప్రసాద్. అక్కడే ఇదంతా గమనించిన ఆ అమ్మాయి తన ఫ్రెండ్ రమ్య, ఇతని పేరు హర్ష, ఈ కాలేజీలోనే అంటూ రమ్య ఆ అమ్మాయి లోపలికి వెళ్తున్న హర్షని సమీపించి, హర్ష గారు ఒక్క నిమిషం అంటూ తన వద్దకి వెళ్ళారు ఇద్దరు. ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా కాపాడి వాళ్ళిద్దరిని కలిపారు. నిజంగా మీరు గ్రేట్ అండి అంది ఆ అమ్మాయి. థ్యాంక్స్ అండి, కానీ తనని కాపాడినందుకు గ్రేట్ ఎందుకండి? ఒక మనిషి ఈ భూమి మీద బ్రతికేందుకున్న ఆ జీవితాన్ని ఆనందంగా గడపడానికి హక్కు ఉంది, కానీ అర్ధాంతరంగా చనిపోయే హక్కు లేదు ఎవరికి. ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా ఉన్న ఒక్క జీవితం అంతం చేసుకోవడం ఎందుకండి? మనమే ఇలా ప్రతి చిన్న విషయానికి సూసైడ్నే శరణ్యం అని అయితే ఇంకా ఎవరు మిగులుతారు ఈ భూమి మీద? అందరికీ కష్టాలుంటాయి, కానీ వాటన్నింటిని జయించిన వారే తన జీవితంలో హీరో అవుతారు. వాటిని కూడా తట్టుకోలేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే అదే జీవితంలో జీరో అవుతాడు. నాకు అడుగుతాను, అక్కడ దేశ సరిహద్దుల్లో మన అందరి ప్రాణాలను కాపాడడానికి మన సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే ఇక్కడేమో మనం కొవ్వెక్కి ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం ఏంటండి ఇది? మరి పైశాచికత్వం కాకపోతే? రమ్య ఆ అమ్మాయికి వినిపించేలా, చూస్తుంటే చాలా మంచి మనిషిలా ఉన్నాడే, నాకు చాలా నచ్చాడు. ఇంట్లో ఎలాగూ నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. ఎవరో తెలిసిన వాడిని తెలియని వాడిని చేసుకునేదానికన్నా ఇలాంటి హ్యాండ్సమ్ని చేసుకుంటే, ఇలాంటి మంచి మనిషి చేసుకుంటే జీవితాంతం చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటాయి. నువ్వే ఎలాగాలో అతనికి ఈ విషయం చెప్పి అడగవే ప్లీజ్ అంటూ ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ అమ్మాయి, నీకు అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకో, పర్లేదు, కానీ క్యాస్ట్ అది ఇది అడగడానికి నేను ఒప్పుకోను. నేను అడగను. ఎందుకంటే మనుషులందరూ ఒకటే. ఏ కులం ఇంకో కులం కన్నా గొప్పది, ఒక మతం ఇంకో మతం కన్నా తక్కువ లాంటి పదాలు అంటే నాకు ఇరిటేట్గా ఉంటాయి. నీకు కావాలనుకుంటే నువ్వే అడుక్కో అంటూ ఆ అమ్మాయి జవాబిచ్చింది. ప్లీజ్ అడగవే నా కోసం ప్లీజ్ అంటూ ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తుంటే ఆ విషయం అర్థం చేసుకున్న హర్ష తను చెబుతున్న దానితో పాటే రమ్య డౌట్ కూడా క్లియర్ చేయాలని, తన జీవితాన్నే అంతం చేసుకోవడం తప్పు అయినప్పుడు ఇంకా పక్కవాడి జీవితాన్ని అంతం చేయడం ఎంత ఘోరం అని అవన్నీ ఆలోచించరు. డబ్బు కోసం, పదవుల కోసం, మతం కోసం, కులం కోసం పక్కవాడి జీవితాన్ని అంతం చేయాలనుకోవడం నిజంగా సిగ్గుపడాలి. క్యాస్ట్ గురించి కూడా చెప్తున్నాడు, కొంపదీసి నేనన్నది విన్నాడా ఏంటి అని రమ్య ఆశ్చర్యానికి లోనైంది. రీసెంట్గా చూశాం కదా, తన కూతురు తన కులం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అతన్ని నడి రోడ్డుపైన చంపివేశారు. అసలు ఈ భూమి మీద మనుషులు ఉద్భవించాక ఈ కులం మతం అనేవి ఉన్నాయా? ఎవరు చెప్పారు నీది తక్కువ కులం, నీది ఎక్కువ కులం, నీ మతం కన్నా నా మతం గొప్పది అని? మనుషులు వారి స్వార్థానికి ఈ కులాలకు మతాలను సృష్టించుకున్నారు. కానీ అది తెలియక సామాన్య ప్రజలు
కులం మతం అంటూ మధ్యలో కొట్టుకు చేస్తున్నారు. నీ కూతురిని లేదా నీ కొడుకుని లేదా నీ కులం వాడికి ఇచ్చి చేస్తానని కులాన్ని పట్టుకొని వాదించేవారు నిజంగా కులానికే ప్రాముఖ్యం ఇస్తే గనక వాళ్ళ కులం వాడు పండించిన బియ్యంతోనే తినాలి, వాళ్ళ కులం వాడు కట్టిన ఇంట్లోనే ఉండాలి, అత్యవసరమైన సందర్భాల్లో వాళ్ళ కులం వాడి బ్లడ్ను హాస్పిటల్లోనే వినియోగించుకోవాలి, వాళ్ళ కులం వాడైన డాక్టర్స్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ కులం వాడైన తయారు చేసిన వస్తువులను మాత్రమే వాడాలి, వాళ్ళ కులం వాళ్ళతోనే రోజు మాట్లాడాలి. ఇన్నింటిలో ఒక్క పనైనా పక్కవాడి మీద ఆధారపడకపోతే ఏ ఒక్క చిన్న పని కూడా జరగదు. ఇన్ని విషయాల్లో గుర్తుకు రాని కులం మతం ప్రేమ పెళ్లిళ్లలో మాత్రం గుర్తుకు వస్తుంది. భారతదేశం నా మాతృభూమి. ఎక్కడ భూమి కబ్జా చేద్దామా? భారతీయులందరూ నా సహోదరులు, నా ఇంట్లో వారు తప్పించి ఎవరూ కాదు. భారతీయులందరూ ఒక్కటే, నా కులం నా మతం వాళ్ళే నా వాళ్ళు. రాజ్యాంగంలో అలా ఉంటే స్వార్థం కోసం ప్రస్తుతం ఇలా చేస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందుతుందో. కులం మతం గురించి కథలో వచ్చింది కాబట్టే ప్రస్తావించాను, కానీ ఏ కులం ఏ మతం తక్కువ చేసి కాదు. ఎవరికైనా ఇందులో అభ్యంతరాలుంటే పదాలుంటే మన్నించండి అని హర్ష చెప్పడం కాగానే రమ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను ఇంత చదువుకొని కూడా ఇంకా ఈ కులాలు మతాల గురించి అని నేను చదివిన చదువు నా సంస్కారానికి అర్థం లేదు అంటూ సారీ హర్షవర్ధన్ గారు, నన్ను క్షమించండి అని అనగానే అయ్యయ్యో దానికి ఎందుకండి క్షమాపణలు, ఇప్పుడు మీరు అలా ఆలోచించారని నాకు మీపైన కోపం ఎప్పటికిలా వస్తుంది అనుకోకండి. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటికి అర్థమే ఉండదు. నేను చెప్పిన వాటిలో మీకేమైనా బాధ కలిగిస్తే నన్ను మన్నించండి. ఇంత బాగా చెప్పారు, మీరు చెప్పింది అక్షరాల నిజం, దాన్ని తప్పుపడితే అర్థమే లేదు అని అంటూ ఆ అమ్మాయి వంక చూసేసరికి ఆ అమ్మాయి హర్షని అలాగే తదేకంగా చూస్తూ తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ ఉంది. ఏం ఆలోచిస్తుంది తను అని రమ్య ఆలోచిస్తుంది. రమ్య ఏం ఆలోచిస్తుందని అని హర్ష ఆలోచిస్తున్నాడు. హర్ష ఏం ఆలోచిస్తున్నాడని నేను ఆలోచించి రాయాలి. నేనేం రాస్తానా అని మీరు ఆలోచిస్తున్నారు. కాసేపు ఈ ఆలోచనలు పక్కన పెడితే ఆ అమ్మాయి హర్షని చూస్తూ ఏం ఆలోచిస్తుందో చూద్దాం. ఆ అమ్మాయి హర్ష వంక చూస్తూ, ఇతను కూడా నాకున్న ఆలోచనలే ఉన్నాయి. ఎందుకో హర్ష తన మనసుకు దగ్గరైన భావన కలిగింది ఆ అమ్మాయికి. వెంటనే అవును, మనం ఇప్పటి వరకు పరిచయం కూడా చేసుకోలేదు, మాటల్లో పడి అని హర్ష వంక చూస్తూ, హాయ్ హర్ష, ఐ యామ్ తులసి అని హలో చేస్తూ చేయి చాచింది. ఐ యామ్ రమ్య, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని అంది రమ్య. నైస్ టు మీట్ యూ అన్నాడు హర్ష. యాక్చువల్లీ తులసి గారు నాకు ముందే తెలుసు. కాలేజ్ మొదటి రోజు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో మీ స్పీచ్ విన్నాను, చాలా బాగా మాట్లాడారు అన్నాడు హర్ష. ఇప్పుడు మీరు చెప్పిన వాటికంటే గొప్పేం కాదులేండి అంటూ చిరునవ్వు నవ్వుతుంది తులసి. మనం మాట్లాడుతూ టైంని మర్చిపోయాము, లంచ్ టైం అయింది చూసారా అన్నాడు హర్ష. అయ్యో చూడనే లేదు, మీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియడం లేదు అంది తులసి. నాకు కూడా అన్నాడు హర్ష. పదండి, ఎలాగో లంచ్ టైం అయింది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని అనగానే నో చెప్పాలని అనిపించలేదు తులసికి. ఇంకేం, ముగ్గురు కలిసి రెస్టారెంట్కి లంచ్ చేసి కాసేపు మాట్లాడుకొని సాయంత్రం ఎవరింటికి వారు బయలుదేరారు. అలా రోజు కాలేజీలో కలుస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలా కొన్ని రోజులకి తులసికి హర్షనే మదిలో మెదులుతున్నాడు. ఎందుకు హర్ష నా మనసులో రోజురోజుకి పాతుకుపోతున్నావు అని తన మనసులో తానే నవ్వుకుంది. తర్వాత అది ప్రేమ అని
ఇద్దరు తెలుసుకొని ఇద్దరు లవ్లో మునిగిపోయారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఈ విషయం తులసి వాళ్ళ ఇంట్లో తెలిసి పెళ్లికి నిరాకరించడంతో దాంతో అన్నీ వదులుకొని ఒక మంచి రోజు చూసుకొని ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. హర్షకి జాన్వీకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డ హర్ష వాళ్ళ మామయ్య ఈ విషయం తెలిసి కొంచెం బాధపడిన తర్వాత అర్థం చేసుకుని తను ఉండే కాలనీలోనే ఒక ఇంటిని వారికిచ్చి వారికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తులసికి కొంచెం కూడా బాధ కలగకుండా తనని అపురూపంగా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు తులసికి ఏం జరిగిందో, అసలు తను ఎక్కడుందో, అసలు ప్రాణాలతో అయినా ఉందో లేదో, ఎంత ప్రేమించింది నన్ను, నా కోసం తన వాళ్ళందరినీ వదులుకొని నాతో వచ్చేసింది, అటువంటి నా తులసి ఇప్పుడు ఇలా అంటూ జరిగిన సంఘటనలు తన మదిలో మెదిలిన ఆ క్షణం హర్ష కంట్లో నీటి ప్రవాహం కట్టలు తెంచుకుంది. వెళ్ళు హర్ష, వెళ్ళి బిల్డింగ్ పై నుండి అక్కడి నుండి కిందకి దూకేయ్ అంటూ అరుస్తున్న మాటలు విని ఆ ఆలోచన నుండి బయటకు వచ్చాడు హర్ష. వెళ్ళు హర్ష, వెళ్ళు, వెళ్ళి దూకి, వెళ్ళి దూకి. అయినా ఇంతకాలం ఎవరి కోసమైనా నేను బ్రతికాను. ఇప్పుడు నా ప్రాణమే లేనప్పుడు నేను బ్రతికి ఉండి ఏం చేయాలి? తులసికి ఇలా జరగడానికి కారణం నేనే, దానికి సరైన శిక్ష నేను కూడా మరణించడమే అంటూ హర్ష లేచి బిల్డింగ్ పై నుండి నడవడం మొదలుపెట్టాడు. కానీ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన తులసి ఇంకా ప్రాణాలతో ఉందని, అది కూడా అప్పటి వరకు తను ఉన్న గదిలోనే ఉందని పాపం హర్షకి తెలియదు. హర్ష చనిపోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం, అది చూసిన ఆ దుష్ట శక్తిని కూడా తనలో కలుపుకున్న ఆత్మ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ అరుపులలో తను కోరుకుంది తనకు దక్కుతున్నట్లు అవుతుంటే ఎంత ఆనందమో, అంతటి పైశాచికత్వంతో కూడిన ఆనందం కలుగుతుంది దానికి. ఆ రూములోనే ఉండి తను కోరుకుంది జరుగుతున్నందుకు ఆశతో ఎదురు చూస్తూ వికృతానందంతో ఉంది. హర్ష 8 అంతస్తుల అపార్ట్మెంట్ పైకి వెళ్ళి దాని చివర ఎక్కి నిల్చున్నాడు. ఒక్క అడుగు అటు ఇటు అయినా ఆ భవనం మీద నుండి పడిపోతాడు. బాడీలో పార్ట్స్ ఏమీ మిగలవు. ఒక్క క్షణం గుండె నిండగట్టి గాలి పీల్చుకొని తన ప్రాణానికి ప్రాణమైన తన భార్య తులసిని తలుచుకుని, నేను కూడా నీ వద్దకే వస్తున్న బంగారం అంటూ కిందకు దూకబోయాడు. మరుక్షణం కిందకు దూకేసి ప్రాణం కోల్పోయేవాడే. ఊహించని ఆ సంఘటన జరగకపోయి ఉంటే, ఏంటి హర్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యి పట్టి లాగాడు హర్ష వాళ్ళ మామయ్య. అది కాదు మామయ్య, అసలు ఏం జరిగిందంటే అని చెప్పపోతుంటే, నాకంతా తెలుసు హర్ష, నువ్వేం బాధపడకు, తులసికి ఏం అవ్వలేదు, తను ప్రాణాలతోనే ఉంది అని చెప్పగానే ఆ మాటలు విన్న హర్షకి ఒక్కసారిగా తన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. పద హర్ష, కిందకి వెళ్దామంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే హర్ష అసలు నమ్మనట్టు చూశాడు. ఇంతవరకు తన రూములో ఉన్న భయంకరమైన దుష్టశక్తి కలిగిన ఆ ఆత్మ తన ఇంట్లో హాల్ మధ్యలో వేసినటువంటి ఒక చక్రం లాంటి మంత్రించిన ముగ్గులో కూర్చొని కాసేపు అరుస్తూ, కాసేపు నన్ను విడిచిపెట్టండి, నేను హర్ష ఇద్దరం ఈ లోకాల నుండి దూరంగా వెళ్ళి బ్రతుకుతాం, వదలండి వదలండి అంటూ ఏడుస్తూ విలవిలలాడుతూ గింజుకుంటుంది. కానీ ఆ మంత్రించిన వేసిన ముగ్గులో నుండి లేవలేకపోతుంది. ఆ ఆత్మకి ఎదురుగా కూర్చొని తన పెదవులపై ఏవో మంత్రాలు పఠిస్తూ ఆ ఆత్మశక్తిని కొంచెం కొంచెంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వామన స్వామి.
దాంతో ఆ ఆత్మ అందులో నుండి లేవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి మంత్రించిన పవిత్ర గంగాజలంలో ఆ ఆత్మ మీద చల్లుతున్నారు. అలా ఆ మంత్రించిన జలాన్ని చల్లినప్పుడు ఆ ఆత్మకి వేల సూదులు ఒకేసారి గుచ్చినట్టు కలిగే బాధ ఆ బాధకి కలుగుతుంది. ఆ ఆత్మకి ఆ ఆత్మ ఆ బాధ భరించలేక బాధతో అరిచే అరుపులు ఆ కాలనీ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అది చూసి హర్ష వాళ్ళ మామయ్య కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసి, ఏంటి మామయ్య, మనకు ఇలా చేసిన ఆ దయ్యానికి అలా కావాల్సిందే, నన్ను తులసిని చంపాలని చూసింది ఆ పిశాచి. కానీ మీరు దాని బాధని చూసి మీరు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారని వాళ్ళ మామయ్యను అడిగాడు హర్ష. అది ఇప్పుడు దుష్ట శక్తులు కలిగిన ఆత్మే అయినా అది ఎవరో తులసి నిన్ను ఎందుకు చంపాలని అనుకుందో నాకు తెలుసు హర్ష. అసలు ఆ ఆత్మ ఎవరు తెలుసా? ఎవరు మామయ్య? చిన్నప్పటి నుండి గారంభంగా పెంచుకున్న నా కూతురు, ఎప్పుడు బావా బావా అని నిన్ను ప్రేమగా పిలిచే నీ మరదలు జాన్వి. ఒక్కసారిగా హర్ష గుండెని ఎవరో నలుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మాట విని నో అని గట్టిగా అరిచాడు హర్ష. ఏంటి మామయ్య మీరు చెప్పేది? మన జాన్వినా? నేను నమ్మను మామయ్య అని కింద పడి కూలపడిపోయాడు హర్ష ఏడుస్తూ. అసలు జాన్వి ఇలా చనిపోయి తను ఆత్మగా మారి దుష్ట శక్తులు కలిగిన ఆత్మగా ఎందుకు మారింది? నన్ను తులసిని ఎందుకు చంపాలనుకుంది? మొన్నటి వరకు ఉన్న జాన్వి ఇప్పుడు లేదంటే నేను నమ్మలేకపోతున్నాను మామయ్య. నాకేం అర్థం కావడం లేదు మామయ్య అంటూ బోరున విలపిస్తున్నాడు హర్ష. నేను చెప్తాను బాబు అంటూ జాన్వి ఆత్మలో ఉన్న దుష్ట శక్తులను బంధించి జాన్వి ఆత్మని ఆ చక్రంలో బంధనం చేసిన స్వతహా దేవి ఉపాసకుడు అయిన వామన స్వామి చెప్పడం ఆరంభించాడు. చండా, నేను ఎంతో కష్టపడి నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సృష్టించిన ప్రేతాత్మ నీ గొప్ప దైవశక్తి కలిగిన నా కంటే శక్తులు ఉన్న ఎవరో బంధించారు. ఇప్పుడు ఆ ప్రేతాత్మ చాలా క్రోధంగా ఉంది. దాన్ని తిరిగి నా మీదికి ప్రయోగించారు అంటే నా శరీరం మొత్తం కొంచెం కూడా మిగలదు. నేను అత్యవసరంగా పూజ మొదలు పెట్టాలి. సిద్ధం చేయి చండా అని ఆజ్ఞాపించాడు ప్రచండ. అలాగే గురువుగారు అంటూ పూజకు కావలసిన విధంగా క్షణంలో సిద్ధం చేశాడు చండా. పూజ మొదలు పెట్టాడు ప్రచండ. ఓం కాపాలిక ప్రచండం ప్రసన్నం. ఓం కాపాలిక ప్రసన్నం. జాన్వి నిన్ను ఎంతగా కాలంగా ప్రేమిస్తుంది. అది నీకు చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ వీలు కాలేదు. కానీ మంచి సమయం చూసుకొని నీకు ప్రేమ విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలని, ఆనందంగా బ్రతుకుదామని అనుకుంది. కానీ తను కాలేజ్ హాలిడేస్లో ఊటీకెళ్ళి వచ్చే సమయానికి నువ్వు తులసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎంతో ఆశతో వచ్చిన జాన్వికి మీ పెళ్లి విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఆ టైంలోనే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి తన చిన్ననాటి ఫ్రెండ్ తులసి అని తెలిసేసరికి ఇంకా తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి తులసి అంటే జాన్వికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. జాన్వి క్లాస్లో ఫస్ట్ రావడం కోసం చాలా ట్రై చేస్తే తులసి వచ్చేది. పార్టీలకి పబ్బులకి తిరగడం చూసిన తులసి ఆ విషయాన్ని తన ఇంట్లో చెప్పేసరికి ఆ రోజు నుండి జాన్వికి పాకెట్ మనీ ఇవ్వడం, తన డాడీ కట్ చేయడానికి కారణం తులసినే అని ప్రతి చిన్న కారణాలతో తులసిపై కోపం పెంచుకుంది. అలాంటి తులసిని నువ్వు పెళ్లి చేసుకొని ప్రేమిస్తున్నావని తెలిసి
మీ ఇద్దరిని ఎలాగైనా విడదీయాలని ఎంతో ట్రై చేసింది. కానీ అంతకంతకు మీరు ఇంకా దగ్గరవ్వడం చూసి తనపై కక్షని పెంచుకుంది. కానీ ఈ విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఎలాగైనా నీ నుండి తులసిని దూరం చేసి అవసరమైతే తనని చంపేసైనా నీకు దగ్గరవ్వాలని మెంటల్లీ బాగా ప్రిపేర్ అయింది. 2 సార్లు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించింది. కానీ తర్వాత పోలీస్ ప్రాబ్లం అవుతుందని తన చేతులకి మట్టి అంటకుండా తులసి చాప్టర్ క్లోజ్ చేయాలని తనకు తెలిసిన వారి ద్వారా ప్రచండ అనే ఒక మాంత్రికుణ్ణి కలుసుకుని తనకి విషయం వివరించి వారికి డబ్బులు ముట్ట చెప్పి వచ్చేసింది. అలాగే ఆ రోజు రాత్రి ఆ మాంత్రికుడు ఈ ఇంటి ముందు ఆకలితో ఉన్న ఆత్మలని భయంకరమైన ప్రేతాత్మగా ఒక నలుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక చేతికి కట్టుకునే అంత సైజులో ఉన్న ఒక దారంలో ఆ భయంకరమైన ప్రేతాత్మని ప్రవేశపెట్టాడు. ఆ దారాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పడేటట్లు చేసి తను వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోయాడు. కానీ అతను ఆ ఆత్మలను ప్రేతాత్మగా మారుస్తున్న సమయంలో ఎవరైనా సాధారణ వ్యక్తులు గమనించినట్లయితే వారు 2 రోజుల్లోగా మరణిస్తారు. ఎందుకంటే ఆకలితో విలవేడతాటుతున్న ఆ భయంకరమైన ప్రేతాత్మ ఎవరు చూడనట్లయితే ఎవరి కోసమైతే ప్రవేశపెట్టారో వారిని ఆవహించి 8 రోజులు దశల వారీగా సమయాన్ని కేటాయించి రోజు కొంచెం నైవేద్యంగా వారి రక్తం కోసం పరితపిస్తోంది. కానీ ఈ 2 ఆత్మలు కలిసిన ప్రేతాత్మగా మారే సమయంలో జాన్వి మరియు దేవి ఆలయం నుండి అప్పుడే వస్తున్న నేను ఆ తతంగాన్ని చూడడం జరిగింది. నేను నిత్యం దేవి పూజలో ఉంటాను. మాకు ఆ ప్రేతాత్మ నుండి తప్పించుకోవడం మాకు అవకాశం ఉంది. కానీ జాన్వి అది మరిచిపోయి ఆ ప్రేతాత్మని గమనించింది. అందుకే అది జరిగిన 2 రోజుల తర్వాత జాన్వి ఆకలితో విలవిలలాడుతూ భయంకరమైన ఆ ప్రేతాత్మ తన శరీరం కూడా మిగలకుండా ఆరగించేసింది. అప్పటికి నేను కాపాడే ప్రయత్నం చేశాను. కానీ 2వసారి మరిచి ఆ ప్రేతాత్మ ఉన్నటువంటి ఆ దారాన్ని పట్టుకుంది. దానితో జాన్వి చావు నుండి తప్పించుకోవడం అసాధ్యమైంది. కానీ తులసి తాను పుట్టిన నక్షత్రం నందు దేవి కృప ఉండడం వల్ల దైవ బలం ఉండడం మూలాన ఆ దారాన్ని పట్టుకున్నా కూడా వెంటనే ఏమీ జరగలేదు. పైగా దాని ప్రభావం తులసి పైన 8 రోజుల తర్వాత కనిపించేది. కానీ ఇంతలో జాన్వి ఆ ప్రేతాత్మని చూడడం మూలాన మరణించింది. కానీ నీ మీద ప్రేమ ఉన్నా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆనందంగా ఉండడం అనే బలంగా కోరిక ఉండడం వలన తన ఆత్మ నీ చుట్టే తిరుగుతుంది. అంతలోనే ఆ ఆత్మని ఇంకో దుష్ట శక్తులు ఆవహించాయి. దానివల్ల జాన్వి ఆత్మకి శక్తి పెరిగింది. అప్పుడు నిన్ను చంపడం వల్ల నీ ఆత్మ తను ఆవహించి నిన్ను బానిసగా చేసుకుందామని ప్రయత్నం చేసింది. ఇలా జరుగుతుంది అని ఆ రోజు రాత్రి నేను గమనించినప్పుడే నాకు తెలుసు. అందుకే ఆ భయంకరమైన ప్రేతాత్మని ఎదుర్కోవడం కోసం అప్పటి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి దాన్ని ఎదుర్కోగల శక్తులను పొందగలిగాను. అవును హర్ష, నీ చేతిలో నుండి నీ మొబైల్ జారి కింద పడగానే అదృష్టం బాగుండి నాకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే మీ సంభాషణ మొత్తం నేను విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావని తెలుసు. మొదట ఈ స్వామి వద్దకు వెళ్ళి విషయం వివరించి ఎన్ని సరైన సమయానికి తీసుకువచ్చాను. అంతా దైవ కటాక్షం హర్ష. ఇప్పుడు నీకు తులసికి సమస్య ఏమీ లేదు. ఆ ప్రేతాత్మని జాన్వి ఆత్మని బంధించాను. అలాగే ఆ ప్రేతాత్మని ఎవరైనా ప్రయోగించారో వారి మీదకే తిరిగి ప్రయోగించాను. ఈ పాటికే అతడు తను సృష్టించిన ప్రేతాత్మకే బలి అవ్వడం అయిపోయి ఉంటాడు. ఇప్పుడు అది నా ఆధీనంలోనే ఉంటుంది. ఇంకో పూజ జరిపి దాన్ని భూస్థాపితం చేస్తాను.
తర్వాత దానివల్ల ఎవరికి ఎటువంటి సమస్యలు రావు. మా ప్రాణాలను కాపాడడానికి వచ్చిన దేవుడు స్వామి మీరు అంటూ హర్ష కృతజ్ఞతాభావంతో నమస్కారం చేసి, అవును, ఇప్పుడు తులసి ఎక్కడుంది? తను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. అందుకే మా శిష్యులు దేవి ఆలయంలోకి తీసుకువెళ్ళి పూజలు జరిపిస్తున్నారు. అంతా దేవి అనుగ్రహం. అక్కడ తను సృష్టించిన ప్రేతాత్మకే చండ బలి అయ్యారు. తరువాత హర్ష తులసి ఎప్పటిలాగే ఆనందంగా గడుపుతున్నారు. తులసి, కార్ కీస్ మర్చిపోయాను, ఇవ్వు, డోర్ అవతలి నుండి అడిగాడు హర్ష. ఇదిగో తెస్తున్నాను, ఆగండి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది తులసి. అంతే, తులసి నోటి నుండి వచ్చిన భయంతో కూడిన కేక కూడా ఆ సమయంలో బయటకు రాలేదు. సగం కాలిపోయి వాచిన ముఖం, నోటి నుండి కారుతున్న ఎర్రటి రక్తం, కళ్ళలో నుండి అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, తులసి, నా బావని నాకు కాకుండా చేశావు నిన్ను అంటూ జాన్వి ఆత్మ క్షణంలో తులసి ముందు నుంచి కత్తిలా ఉన్న చేతి వేలుతో తులసి మెడలో ఒకేసారి పొడిచింది. కెవ్వుమని వచ్చిన కేక ఆ ఇంటిని మొత్తం కుదిపేసింది. తులసి, ఏం జరిగింది తులసి? నిన్నే పీడకల ఏమైనా వచ్చిందా? లెగు, ముందు లెగిసి ఈ వాటర్ తాగు అని తులసి గ్లాసులో ఉన్న వాటరు తాగిస్తాడు హర్ష. హర్ష, నాకు భయం వేస్తుంది అంటూ హర్ష చేతులను గట్టిగా పట్టుకొని భయపడుతుంది తులసి. హర్ష, జాన్వి నిన్ను లవ్ చేసినట్టు, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను ఒక మాంత్రికుని చేత చంపించడానికి ప్రయత్నిస్తున్నట్లు భయంకరమైన పీడకల వచ్చింది హర్ష. నాకెందుకో చాలా భయంగా ఉంది అంటూ తులసి భయపడుతుంది. వల్లంతా చెమటలతో తడిసిపోయింది తులసికి. జాన్వి అలా చేయడమా? ఏంటి తులసి, ఇలాంటి పీడకలలు నిజం అవ్వవు, నువ్వేం భయపడకు. లేదండి, నాకు చాలా భయంగా ఉంది, అందుకే దయ్యాల సినిమాలు ఎక్కువ చూడకు అని చెప్పేది. ఇప్పుడు చూడు, నిద్రలో కలవరిస్తూ భయపడుతూ ఉన్నావు. ఇప్పటి నుండైనా మానేయ్ అలాంటి సినిమాలు చూడడం అన్నాడు హర్ష. మార్నింగ్ టైం 10:30 AM. ఓకే బేబీ, నాకు ఆఫీస్కు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఈవినింగ్ త్వరగా వస్తాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, రేపు ఎల్లుండి మనం కలిసి బయటకు వెళ్తున్నాం, ఓకేనా? తులసి ఏం చెప్పకుండా అలానే చూస్తూ ఉంది. అవును, ఆ ఫోటో తగిలించింది నువ్వేనా బేబీ అంటూ హర్ష అడిగాడు. భయంతో మళ్ళీ తులసికి చెమటలు కారుతున్నాయి. నిన్న రాత్రి వచ్చిన కలలో కూడా ఇలానే జరిగింది. ఏంటిది అని ఆలోచిస్తుండగా హర్ష తులసి బుగ్గపై ముద్దు పెట్టి, ఇక్కడే ఉంటే నువ్వు మొట్టికాయ వేస్తావు. క్షణంలో పరిగెత్తి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష. తులసి వల్లంతా చెమటతో తడిసిపోయింది. ముఖంలో నెత్తురు తేలినట్టు ఎర్రగా కందిపోయింది. అప్రయత్నంగానే కళ్ళు డోర్ దగ్గర చూశాయి. ఒక్కసారిగా గొంతులో నుండి మాట ఆవిరి అయిపోయింది. గుమ్మం మీద ఉన్నటువంటి ఎరుపు నలుపు రంగుల గల చేతికి కట్టుకునే అంత సైజులో ఉన్న ఒక దారం కనిపించింది. ఈ కథ సమాప్తం. సీజన్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.